నమస్కారం, బతుకమ్మ సమాచారానికి స్వాగతం. జగిత్యాల జిల్లా బుగ్గారం మండల కేంద్రంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అర్హులైన వారికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు. ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని నిర్దేశిత గడువులో పూర్తి చేసిన వారితో అభినందనీయత అందుకున్నారు. మంత్రి మాట్లాడుతూ ప్రజలు నాపై నమ్మకంతో గెలిపించిన వారికి ప్రభుత్వం నమ్మకంగానే పనిచేస్తుందన్నారు. కార్యక్రమంలో అధికారులతో పాటు పలు గ్రామాల సర్పంచ్లు ప్రజలు పాల్గొన్నారు. నక్క లక్ష్మీ వైఫ్ ఆఫ్ సత్తయ్య 1,40,000 రూపాయలు ఇలా ముఖ్యమంత్రి సాయం నుంచి వారికి నేరుగా ముఖ్యమంత్రి గారి సాయం నుంచి వారికి అందజేయడం, చెక్ అందజేయడం జరుగుతుంది. జోగినిపల్లి లక్ష్మి వెల్గొండ 1,10,000. కేలై వనిజ బుగ్గారం మూడపల్లి మల్లేశ్వరి వెల్గొండ మూడపల్లి మల్లేశ్వరి అల్లాడి సరిత శకల్ల గోవింద లచ్చన్న ఆసక్తి మధు గారు బుగ్గారం ఉన్నాడా? సుంకం లింగన్న జంగ రజిత కొప్ర లక్ష్మి చల్ల అశోక్ అశోక్ ఉన్నాడు. గంగవ్వ గంగవ్వ పది కుటుంబాలు 20 కుటుంబాలు తగ్గకుండా ఇచ్చిన మన దాని ఫిగర్ అక్యురేట్ ఫిగర్ అంటే ఏ ఊళ్ళో ఎన్ని విషయం అనేది ఎంపీ గారి ద్వారా 193 మంది కుటుంబాలకు ఒక్కొక్కరికి 5 లక్షలమ్మ. ఒక్కొక్క కుటుంబానికి 5 లక్షలు అంటే సుమారు 193కు 5 లక్షలు అమ్మ. సుమారు 10 కోట్ల రూపాయలు, దాదాపు 7 తక్కువ, 200కి 7 తక్కువ, అంతేనా? ఇప్పుడే అంటే 193 అంటే
ఈ మండలంలో మీరు కోరుకున్నాక, మీరు ఆశీర్వదించినాక సుమారు 193 కుటుంబాలకు 5 లక్షల రూపాయల ఇంద్రమ్మ చొప్పున ఇంద్రమ్మ ఇల్లు పథకాన్ని వాళ్ళ అకౌంట్లో జమ చేసి ఇంద్రమ్మ ఇల్లు వాళ్ళు కట్టుకోవడానికి ప్రభుత్వం ఆ కుటుంబానికి అన్ని విధాలు అండగా ఉండి, కొత్త వాళ్ళు ఎవరైతే దరఖాస్తు పెట్టుకుంటారో, ఏ గ్రామాల ఇంద్రమ్మ ఇల్లు కట్టుకుంటామన్నా మేము పేద కుటుంబం, మధ్యతరగతి కుటుంబం అన్నా కూడా ఆ కుటుంబాలకు కూడా ఈ యొక్క బుగ్గార మండలంలో కూడా ఎంతమంది దరఖాస్తు పెట్టుకుంటారు ఎంపీ వారు అంతమంది ఇంద్రమ్మ ఇల్లు దృష్టి తయారు చేసి పెట్టండి. అందరూ కూడా ఎవరైతే ఇల్లు కట్టుకుంటారో ఇంటి ముందుకు వచ్చే ప్రతి కుటుంబానికి ఏ కులంతో ఏ మతంతో సంబంధం లేదు, ఓన్లీ పేదవాళ్ళు అయి ఉండాలి, మధ్యతరగతి కుటుంబం బిలో పోవాల్సిన అయి ఉండాలి. రెండే అర్హత. వాళ్ళు ఎవరున్నా మీ గ్రామాల్లో కూడా మీరు ఇచ్చే బాధ్యత నాదే అని చెప్పి మరి అదే సన్న బియ్యం ఏదైనా రేషన్ కార్డు చూసినామా, సన్న బియ్యం చూసినాము అన్నా చెప్పండి అన్న. ఇలా సన్న బియ్యం తింటున్నది ఇట్లా అలా తింటున్నామో తింటలేము. ఇలా సన్న బియ్యం తింటాము, రేషన్ కార్డు ఇచ్చినాం, ఇందులో ఇల్లు ఇచ్చినాం, 200 యూనిట్లు కరెంట్ ఉచితంగా ఇచ్చినాం. ఇవాళ మా మహిళా సోదరులు 7 ఉచిత బస్ సౌకర్యం చేసినాం. ఈ మండలానికి 200 ఇంద్రమ్మ ఇల్లు ఇచ్చినాం. ఇవన్నీ ఎందుకు చెప్తున్నామంటే మీరు ఆశీర్వదించి మీరు ఓట్లేసి గెలిపించినాక ఎమ్మెల్యేగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆశీర్వదించినాక నేను చేసిన మంచి పనులు ఈ విధంగా ఈ గ్రామాల్లో పట్ల చేసే సంక్షేమ కార్యక్రమాలు చెప్పుకుంటూ ఇంకా రాబోయే 2-4 సంవత్సరాల పట్ల రైతులకు కానీ నిరుద్యోగులకు కానీ మీకు ఇచ్చిన మాట మా మహిళా సోదరులకు సంబంధించిన అనేక పథకాల విషయంలో కూడా 100% అమలు చేసే బాధ్యత కూడా మాది అని చెప్పుకుంటూ మరొకసారి ఈ ముఖ్యమంత్రి సాయం ఇంటికి వచ్చిన మా సోదరి మళ్ళకు, మా చెల్లెలకు, అక్కడ పెద్దలందరూ కూడా మనస్ఫూర్తి నమస్కారం తెలియజేసుకుంటూ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. రాహుల్ గాంధీ అరెస్ట్కు నిరసన. నీట్ పేపర్ లీక్పై ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ఆందోళన. కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం. ఏఐసిసి నాయకులు రాహుల్ గాంధీ సహా ప్రతిపక్ష నాయకుల అరెస్టును ఖండిస్తూ నీట్ పేపర్ లీక్ వ్యవహారంపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ పిలుపు మేరకు దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాసరెడ్డి ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శాంతియుత నిరసన కార్యక్రమం నిర్వహించారు. రాజీనామా చేయాలి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలి. నైతిక బాధ్యత వహిస్తూ దేశ ప్రధానమంత్రి రాజీనామా చేయాలి. మోడీ గారు నిన్న దేశ రాజధాని నడిబొడ్డున ఢిల్లీలో నీట్ ప్రశ్నాపత్రం లీక్ వ్యవహారంలో విద్యార్థులకు మద్దతుగా మా రాహుల్ గాంధీ గారు వారికి మద్దతు తెలపడానికి పోతే అప్రజాస్వామికంగా అరెస్టు చేయడం చాలా బాధాకరం. ఈ ప్రజాస్వామ్యంలో ఉన్నమా రాజరికంలో ఉన్నమా కేంద్ర ప్రభుత్వం ఒకసారి ఆలోచన చేసుకోవాలి. విద్యార్థుల భవిష్యత్తుతో కూడుకున్నటువంటి ప్రశ్నాపత్రం లీక్ వ్యవహారంపై మా రాహుల్ గాంధీ గారు ప్రశ్నిస్తే అతనిని అరెస్టు చేసి విద్యార్థుల పట్ల అమానుషంగా లాఠీ చార్జ్ చేయడం ఈ ప్రభుత్వానికి చెంపపెట్టు. కేంద్ర ప్రభుత్వం ఏదైతే విద్యార్థుల పట్ల వారి భవిష్యత్తును ఆగం చేస్తుందో విద్యార్థులకు అండగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, మా రాహుల్ గాంధీ గారు, మా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎప్పుడు విద్యార్థులకు అండగా ఉంటుంది. విద్యార్థులకు ఏది జరిగినా కేంద్ర ప్రభుత్వం మెడలు వంచైనా విద్యార్థులకు న్యాయం జరిగేంత వరకు రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ప్రజల చేత ఎన్నుకోబడ్డటువంటి ప్రజా ప్రభుత్వం ప్రజలకు రక్షణ కల్పించాలని పోగా ప్రజలకు రక్షణ కల్పించకుండా ఎవరైతే ప్రజలకు రక్షణగా ఉంటారో పోలీసులు, ఆ పోలీసుల చేత విద్యార్థుల పైన దమనకాండ, లాఠీ చార్జ్ అంటే ఇష్టం వచ్చిన రీతిలో మోడీ ప్రభుత్వం దాడి చేయడాన్ని మేము ఖండిస్తా ఉన్నాం. రెండోది,
లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ గారు ఈ యొక్క విద్యార్థులకు మద్దతుగా ఢిల్లీ రాజధానిలో ప్రొటెస్ట్ చేస్తే ఆయనను కూడా అప్రజాస్వామికంగా నియంతృత్వంగా అరెస్ట్ చేయాలని కూడా మేము కాంగ్రెస్ పార్టీగా ఖండిస్తా ఉన్నాం. ఈ రోజు భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు గత 30 రోజులుగా నీట్ ప్రశ్నాపత్రాలు లీక్ అయినాయి. ఈ లీకుకు కారకుడైనటువంటి నీ కేబినెట్ లో మినిస్టర్ అయినటువంటి యూనియన్ మినిస్టర్ విద్యాశాఖ యూనియన్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ గారిని రాజీనామా చేయాలని ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర అనేక రకాలైనటువంటి విద్యార్థులు శాస్త్రవేత్తలు విద్యావేత్తలు ధర్నా చేస్తా ఉంటే ప్రొటెస్ట్ చేస్తా ఉంటే ఈ రోజు కూడా ఈ దేశ ప్రధానమంత్రి కేబినెట్ స్పందించకపోవడం ఈ దేశంలో పూర్తిగా ప్రజాస్వామ్యం మొత్తం నిర్మూలించారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈ రోజు రాజ్యాంగంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రాజ్యాంగం ప్రకారమే ఢిల్లీ జంతర్ మంతర్ లో విద్యార్థులు వాళ్ళ హక్కుల కోసం మాకు న్యాయం కావాలి, మాకు అన్యాయం చేసిండు నీ యూనియన్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ గారు, ఆయనను నీ కేబినెట్ నుండి బర్తరఫ్ చేయాలని చెప్పి విద్యార్థులు శాంతియుతంగా ప్రజాస్వామ్యబద్దంగా నిరసన తెలుపుతా ఉంటే ఈ రోజు పోలీసుల చేత మహిళలను చూడకుండా మహిళల మీద విద్యార్థుల మీద మైనర్ బాలికల మీద కూడా దాడి చేసినటువంటి ఘటన. ఈ ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ వెంటనే ధర్మేంద్ర ప్రధాన్ గారిని విద్యాశాఖ యూనియన్ మినిస్టర్ గారిని వెంటనే బర్తరఫ్ చేయాలి. లేకుంటే ఇవన్నిటి కూడా బాధ్యత వహిస్తూ నరేంద్ర మోడీ గారు రిజైన్ చేయాలని సందర్భంగా వారిని హెచ్చరిస్తా ఉన్నాం. ప్రతి ప్రాణాన్ని రక్షించాల్సిన బాధ్యత ప్రాథమిక హక్కు ప్రభుత్వాలది. కానీ ఆ ప్రభుత్వాలే ప్రజలు ఎన్నుకోబడ్డ ప్రజల మీదనే దాడి చేస్తే ఈ ప్రజలకు ఎవరు చెప్పుకోవాలో ఒక్కసారి మోడీ గారు ఆలోచన చేయాలని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. యావత్ భారతదేశం ఈ రోజు తలదించుకునే విధంగా బీజేపీ ప్రభుత్వం పరిపాలన చేస్తుందని స్పష్టంగా తెలుస్తా ఉన్నది. గత మే 3, 2026 నాడు నీట్ పేపర్ లీక్ అయి ఎంతో మంది విద్యార్థులు నిరుద్యోగులు రోడ్ల మీదకి వచ్చి మా యొక్క హక్కులను మీ ప్రభుత్వం కాలరాస్తుందని మిమ్మలను జవాబుదారులుగా మీరున్నారు. మీ యొక్క కేంద్ర విద్యాశాఖ మంత్రి దీనికి పూర్తి స్థాయి బాధ్యత వహించి రాజీనామా చేయాలని చెప్పేసి గొప్ప శాస్త్రవేత్తలు విద్యావేత్తలు మాజీ రాజ్యసభ సభ్యులు అందరూ కూడా మిమ్మల్ని ప్రొటెక్షన్ చేస్తా ఉన్నా. ఇంతవరకు కూడా దొంగను దాచిపెడుతూ ఈ దేశ ప్రధాని ఒక దొంగను తెలిసిన నీటి పరీక్ష పత్రాలు లీక్ చేసిన దొంగ విద్యాశాఖ మంత్రి కేంద్ర విద్యాశాఖ మంత్రి అని తెలిసినా కూడా ఈ రోజు కాపాడుతా ఉన్నారంటే కేంద్ర ప్రభుత్వం పాత్ర ఎంతుందో ఇప్పటికి స్పష్టంగా అర్థమైపోయింది. రాహుల్ గాంధీ గారు ఆ విద్యార్థులకు నిరుద్యోగులకు నిరసనగా మీకు నేనున్నా మేము అండగా ఉంటామని చెప్పేసి నిన్న జంతర్ మంతర్ దగ్గర దీక్ష కూర్చుంటే కనీసం ఏ కేంద్ర మంత్రి గాని ప్రధాని గాని వాళ్ళ గురించి మాట్లాడకపోగా వీరిపై దాడులకు గురి చేసిరు. పోలీసులు విచక్షణ రహితంగా ఆడిపిల్లలను చూడకుండా ఎవరిని చూడకుండా కూడా గోదలను ఈడ్చుకెళ్లి ఇనుప రాట్లతో దాడులు చేసిరు. దీన్ని పూర్తి స్థాయిగా భారతదేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఖండిస్తా ఉన్నది. ఒకటి, నరేంద్ర మోడీ గారు దేశ విదేశాలు పర్యటన చేసుకుంటా భారతదేశం ప్రపంచంలోనే అతి గొప్ప దేశం అని చెప్తా ఉన్నాడు. ఇప్పటికీ 60 సంవత్సరాల కాలంలో ఏ ప్రధానమంత్రి చెయ్యనప్పు ఒక నరేంద్ర మోడీ గారు 201,00,000 కోట్లు అప్పు చేసి ఒక్కొక్క సగటు భారత పౌరునికి 2,50,000 నెత్తి మీద అప్పు చూపెడతా ఉన్నాడు. ఏ దేశంలో 60 సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో ఇంత అప్పు కాలే, ఎవరు చేయలే. మీరు ఈ దేశాన్ని ఉద్ధరిస్తా అంటారు కానీ ఇక్కడ ప్రాంతంలో ఉన్నటువంటి పేదవారిగానే చూస్తారు. అనిల్ అంబానీ, నితిన్ అంబానీ, ఆదానీలను మాత్రం 100,000 కోట్ల రూపాయల వాళ్లకు రుణాలుగా ఇస్తూ మళ్ళా వాళ్ళ అప్పులు మాఫీ చేస్తారు. కానీ ఒక్క పేదవాడికి ఒక రైతుకు కూడా మీరు న్యాయం చేస్తారని చెప్పేసి తెలిసిపోయినా ఉంది. రానున్న ఎన్నికల్లో మిమ్మల్ని బొందబెట్టి గద్ద దించేలాగా మేము నిద్రపోమని తెలియజేస్తా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ తరఫున దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా నీటి విద్యార్థుల కోసం పూర్తి స్థాయిగా పోరాటం చేస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. సిపిఐ పెద్దపల్లి జిల్లా కార్యదర్శి తాండ్ర సదానందం జన్మదిన వేడుకలను జిల్లా కేంద్రంలోని సిపిఐ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. సందర్భంగా నాయకులు కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు సయ్యద్ వలీవుల్లా ఖాద్రీ, రామకొండం కార్పొరేషన్ సిపిఐ ఫ్లోర్ లీడర్ మార్కాపురం సూర్య మాట్లాడుతూ
పేదలు బలహీన వర్గాల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తున్న తాండ్ర సదానంద నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో కొనసాగాలని ఆకాంక్షించారు. ఇటు చూడాలి మానస్ గారు, ఇటు చూడండి. అన్న జరగన్నా కొంచెం కామ్రేడ్. ఓకే ఫోటోలు నా దగ్గర ఉంటాయి. ఫోటో 100. ఓకే ప్రశ్నించే కొత్తగా సిపిఐ జిల్లా కార్యదర్శి కామ్రేడ్ తాండ్ర సదానందం గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఆయన పుట్టినరోజు వేడుకలను ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. విద్యార్థి ఉద్యమం నుండి వచ్చినటువంటి సదన్న అనేక విద్యార్థి సమస్యలపైన పోరాటం చేయడంతో పాటు యువజనోద్యమంలో చురుకుగా పాల్గొని అనంతరం తెలంగాణ ఉద్యమంలో అనేక కేసుల పాలై ఈరోజు భారత కమ్యూనిస్టు పార్టీ జిల్లా కార్యదర్శిగా కొనసాగుతూ ఉన్నారు. పెద్దపల్లి జిల్లాలో పేద ప్రజలకు సంబంధించి కానీ కార్మిక కర్షక మహిళా యువజన సమస్యలపైన నిరంతరం పోరాటం చేస్తూ పెద్దపల్లిలో భూ పోరాటం సైతం చేసి అనేక పేదల పెన్నిదిగా కార్మిక ప్రజా పోరాటాల్లో కొనసాగుతున్న సదన్న మరిన్ని పోరాటాల్లో భాగస్వామ్యం కావాలని ఆయన జన్మదిన సందర్భంగా మేము కోరుతున్నాం. ప్రభుత్వ సేవలను ప్రజలకు మరింత సమర్థవంతంగా నాణ్యంగా అందించడమే లక్ష్యంగా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. మంగళవారం కమార్పూర్ రామగిరి మండలాల్లో విస్తృతంగా పర్యటించిన జిల్లా కలెక్టర్ గుండారం ఎంపీపీఎస్ పాఠశాల, ప్రభుత్వ జూనియర్ కళాశాల, కమార్పూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, నూతన తహసీల్దార్ కార్యాలయం, ఎస్ఐఆర్ ఓటర్ నమోదు ప్రక్రియ, పెంచుకల్పేట గ్రామంలోని సింగరేణి భూములు, రామగిరి నూతన తహసీల్దార్ కార్యాలయం, మేడిపల్లి ఇండస్ట్రియల్ పార్క్ స్థలాన్ని పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. భారతీయ జాతీయ పతాకావిష్కరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని లయన్స్ క్లబ్ ఆఫ్ రామగుండం రీజియన్ ఆధ్వర్యంలో రీజనల్ చైర్పర్సన్ లయన్ శ్రీమతి సోమారపు లావణ్య నేతృత్వంలో గోదావరి కళలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో లయన్స్ క్లబ్ సభ్యులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు జాతీయ పతాకాలతో పాల్గొని దేశభక్తి నినాదాలు చేశారు. వందే మాతరం. భారత్ మాతా కీ మాతరం మాతరం వందే మాతరం 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 వందే మాతరం. జోహార్ స్వతంత్ర వీరులకు. భారత్ మాతా కీ భారత్ మాతా కీ భారత్ మాతా వీరులకు మాతరం.
జోహార్ స్వాతంత్ర అమర వీరులకు, జోహార్ స్వాతంత్ర అమర వీరులకు. భారత్ మాతా కీ వెంకయ్య గారికి, వీడియో కూడా తీసుకోండి. వందే మాతరం మాతరం, బోలో స్వతంత్ర భారత్ కి జోహార్, స్వాతంత్ర అమర వీరులకు. భారత్ మాతా కి, భారత్ మాతా కి. మాతరం మాతరం, మాతరం మాతరం, బోలో స్వతంత్ర భారత్ కి జోహార్, స్వాతంత్ర వీరులకు. అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ మరి ఈరోజు మన యొక్క జాతీయ జెండాని మరి రాజ్యాంగబద్ధంగా కూడా ఆమోదించిన రోజు. మరి భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరికీ మరి అలాగే రామగుండంలో ఉండే లయన్స్ క్లబ్ రామగుండం తరఫున ఈరోజు ఫ్లాగ్ అడాప్షన్ మరి స్టూడెంట్స్ మరియు మా యొక్క క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది. మరి దేశభక్తిని పెంపొందించాలి. లయన్స్ క్లబ్ అంటేనే కేవలం సర్వీసే కాదు, దేశభక్తిని కూడా పంపించే విధంగా మరి ఉన్నటువంటి రామగుండం లయన్స్ క్లబ్ ఉన్నటువంటి అన్ని క్లబ్స్ పెద్దవారు అందరూ కూడా మరి ఈరోజు ర్యాలీ తీయడం జరిగింది. మరి దేశభక్తిని పిల్లలకు అన్నిటికన్నా ముందు కావాల్సింది దేశభక్తి. మరి ఈరోజు దాన్ని తక్కువగా మనము చూస్తున్నాము. దాన్ని పెంపొందించే విషయంగా మేము ఈరోజు ఈ యొక్క ర్యాలీని తీయడం జరిగింది. మరి ఇక్కడికి ఇచ్చేసిన అన్ని క్లబ్ లయన్స్ క్లబ్ రామగుండం తరఫున వారికి మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. భారత్ మాతా కీ జై. ఈరోజు మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చే అంటే 1947వ సంవత్సరంలో కొన్ని వారాల ముందు మన జాతీయ పతాకం రాజ్యాంగబద్ధంగా ఆమోదించబడింది. ఈ జాతీయ పతాకానికి పింగళి వెంకయ్య గారు రూపకర్తగా ఉండి మన జాతీయ పతాకంలో 3 రంగులు, మువ్వన్న రంగుల జాతీయ పతాకం. దాంట్లో కాషాయం ధైర్యం త్యాగానికి, తెలుపు శాంతి సత్యానికి, ఆకుపచ్చ నమ్మకం సమృద్ధిగా ఉంటూ అదేవిధంగా తెలుపు రంగు పట్టిపై 24 ఆకులు కలిగిన మధుర నీలరంగు అశోక చక్రం ఉంటుంది. ఇది ధర్మాన్ని నిరంతరం కాపాడుతూ వస్తుంది. అటువంటి గొప్ప భారతదేశంలో మనం జీవించడం ఈరోజు ఎంతో గర్వకారణం. అదేవిధంగా నేటి బాలులే రేపటి పౌరులు అనే విధంగా ఈ రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో లయన్స్ క్లబ్కు ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. అటువంటి లయన్స్ క్లబ్ సమూహంగా లయన్స్ క్లబ్ ఆఫ్ గోదావరికని శతాబ్ది, మగువ, శ్రీకారం, స్ఫూర్తి, వాసవి, జ్యోతినగర్, ప్రగతి, లయన్స్ క్లబ్ ఆఫ్ రామగుండం ఆధ్వర్యంలో ఈరోజు మా ఆర్సీ సోమారపు లవణ్య గారి ఆధ్వర్యంలోన, అదేవిధంగా జెడ్సీలో శ్రీ డాక్టర్ కేటీవై లక్ష్మీవాణి గారు, అదేవిధంగా సుధాకర్ గారు, అదేవిధంగా తానిపర్తి విజయలక్ష్మి గారు, అదేవిధంగా పాస్ట్ జెడ్సీలో కాజాపురం
రాజేందర్ గారు, మా జిఎస్టీ కోఆర్డినేటర్ రామస్వామి గారి ఆధ్వర్యంలో ఈరోజు ఇంత భారతదేశ భక్తిని చాటే విధంగా రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో యాపిల్ కిడ్స్ స్కూల్ పిల్లలు అదేవిధంగా శ్రీరామ విద్యానికేతన్ స్కూల్ పిల్లల ఆధ్వర్యంలో శ్రీకారం క్లబ్, స్పెక్ట్రా స్కూల్, వివిధ స్కూల్ పిల్లలు ఈరోజు జాతీయ పతాకాన్ని యొక్క విశిష్టతను తెలియజేసే విధంగా ఈ ర్యాలీ నిర్వహించడం జరిగింది. కావున దీనికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి లయన్స్ క్లబ్ ఆఫ్ రామగుండం ఉమ్మడి నుండి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇదే విధంగా రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో లయన్స్ క్లబ్ సర్వీస్ యాక్టివిటీసే కాకుండా దేశభక్తి పెంపొందించడానికి ఎల్లవేళలా ముందుందని తెలియజేస్తూ, మమ్మల్ని ఇక్కడి వరకు తీసుకువచ్చి ఈ ర్యాలీని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు కూడా అందరికీ నమస్కారం. అందరికీ నమస్కారం. ఈరోజు నేషనల్ ఫ్లాగ్ అడాప్షన్ డే. ఇక్కడ జూలై 22, 1947 మన జాతీయ పతాకాన్ని అధికారికంగా చూస్తున్న రోజు. ఈ సందర్భంగా భారతదేశ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇక్కడ ఉన్నటువంటి సేవే పరమావధి, సేవే మా ధర్మం అన్న విధంగా లయన్స్ క్లబ్ ఆఫ్ రామగుండం ఆధ్వర్యంలో ఎక్స్చేంజ్ చేయబడ్డటువంటి దాదాపుగా 12 క్లబ్బుల సభ్యులందరూ కూడా ఈ కార్యక్రమంలో హాజరయ్యి ఇంత మంచి కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి ఏజిఎన్ చైర్పర్సన్ లయన్స్ సోమవారం లావణ్య గారి నేతృత్వంలో, మరియు అలాగే ఆర్సీస్, పాస్ట్ జడ్జీస్, అలాగే ఇక్కడ అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని లయన్స్ సేవలో రామగుండం రామగుండం ప్రాంతంలో ఒక మంచి గుర్తింపు. గత 55 సంవత్సరాల నుంచి వెళ్ళి రామగుండం క్లబ్ అనే క్లబ్ నుంచి వెళ్ళి ఎంతో వేల మందికి సేవలు అందిస్తున్నటువంటి క్లబ్. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా మేము సేవ చేస్తాం అనే దానిలో వచ్చిన ప్రతి లయన్స్ సభ్యులందరికీ కూడా సాధారణంగా ఆహ్వానం పలుకుతూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. అలాగే రాబోయే రోజుల్లో కూడా రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో లయన్స్ సభ్యులందరూ కూడా మంచి సేవా కార్యక్రమాలు నిర్వహించి భక్తులను ఆదుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉంటున్నాను. థ్యాంక్ యూ. లాంగ్ లీవ్ లైన్. నిజామాబాద్ జిల్లా భీమ్గల్ మండలం భీమ్గల్ ప్రాజెక్ట్ పరిధి ICDS అంగన్వాడీ టీచర్ పోస్టులకు ఆయాలకు ఈ నెల 23వ తారీఖు చివరి డేట్ కాబట్టి అర్హులైన వారు దరఖాస్తులు చేసుకోవాలని భీమ్గల్ CDPO జ్ఞానేశ్వరి, ACDPO జ్యోతి అన్నారు. భీమ్గల్ ప్రాజెక్టులోని 6 మండలాలలో సిరికొండ, వేల్పూరు, కమ్మర్పల్లి, మోర్తాడు, ఏరుగట్ల, కమ్మర్పల్లి ఈ 6 మండలాలకు కలిపి అంగన్వాడీ టీచర్ పోస్టులు వేకెన్సీ 20 ఉన్నాయి. ఈ 20ని వీళ్ళు ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టుకునే డేటు 23 తారీఖు, రేపటికి లాస్ట్ డేటు. 27 తారీఖు నుంచి సర్టిఫికేట్ వెరిఫికేషన్కు ఆఫీస్కి రావాలి. అలాగే ఓన్లీ ST ఆయాలు మాత్రం 43 వేకెంట్ ఉన్నాయి. ఆ 43లో భీమ్గల్ 5, మోర్తాట్ 1, కమ్మర్పల్లి 3, సిరికొండ 34 ఆయా పోస్టులు వేకెంట్ ఉన్నాయి కాబట్టి ఓన్లీ ST. ఇవి కూడా సేమ్ డేట్ అలాగే 23 తారీఖు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. 27 తారీఖు నుంచి ఆఫీస్కి వచ్చి ఒరిజినల్ సర్టిఫికేట్ తీసుకొని వచ్చి వెరిఫికేషన్ చేసుకోవాలి. ఇట్టి నోటిఫికేషన్కు అర్హులైన వారందరూ కూడా ఇంటరు ఆ పైన చదివిన వాళ్ళందరూ కూడా అర్హులే. లేడీస్ 35 సంవత్సరాల లోపు ఉండాలి వయసు, ఇట్టి వాళ్ళ అర్హులు. వీళ్ళు మాత్రము ఈ రేపటి 23rd లాస్ట్ డేట్ ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి. 27th నుంచి ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్నీ తీసుకొచ్చి ఆఫీస్లో వెరిఫికేషన్ చేయించుకోవాలి. ఇది అందరూ కూడా ఇంటర్ పాస్ అయిన వాళ్ళందరూ కూడా సద్వినియోగం చేసుకోగలరని కోరుతున్నాను. నిజామాబాద్ జిల్లా భీమ్గల్ మండలంలో బాల్కొండ నియోజకవర్గ మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డిపై కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు చేసిన ఆరోపణలను బీఆర్ఎస్ యువజన విభాగం నాయకులు తీవ్రంగా ఖండించారు. సందర్భంగా వారు మాట్లాడుతూ మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డిపై ఆధారాలు లేని రాజకీయ ప్రేరేపిత ఆరోపణలు చేయడం సరికాదన్నారు. అలాగే మాజీ వైస్ చైర్మన్ భగత్ పై, కౌన్సిలర్ నర్సయ్యపై, రాముపై వచ్చిన ఆరోపణలు సరికాదన్నారు. మొన్న జరిగినట్టు ప్రెస్ మీట్లో నేను ఎదుటి వ్యక్తి మాట్లాడితే మల్లలక్ష్మణ్ గారు మాట్లాడితే నేను ఒక మాట్లాడినా. ఒక నిరూపణ 2 నిరూపణలు ఆయన మాట్లాడలేదు 2-3 విషయాలపై. నేను చేసిన ఫస్ట్ పాయింట్ ఏంటంటే, నువ్వు రాజ్యాంగాన్ని కూలి చేసిన దొంగ అని అన్నా. ఎందుకన్నా నువ్వు 200 ఓట్లు 9th వార్డులో దొంగతనం చేసుకుని తెగించాల వాళ్ళను, అమ్మ వాళ్ళను, నువ్వు వాళ్ళని లేని వాళ్ళని కూడా దొంగోట్లు సృష్టించి ఇలా మాట్లాడమని చెప్పిన. దాని గురించి అసలు వివరణ ఇవ్వలేవు.
అంటే నువ్వు చేసినవని ఒప్పుకున్నావని మా అయిపోయింది. రెండో విషయం గంజా విషయం మాట్లాడినాం. సాయిబాబా అనుకో ఏదో నాకైతే ఆ ప్లేస్ అయితే తెలియదు. స్టేట్ క్వశ్చన్ చెప్పిన, నేను నమ్ముకున్న నా ఇంటి దైవం లక్ష్మీనరసింహస్వామి, ప్రశాంత్ నగర్ ఇక్కడ ఉన్న భీమలు ప్రతి ఒక్కరు నమ్ముకున్న దైవములు మన లింబాద్రి లక్ష్మీనరసింహ దానికి 10 డబ్బులు ఎక్కుతామని చెప్పినాం. నువ్వు దాన్ని మాట్లాడే ఎస్పీతో IDS ఇన్ని రోజులు గడ్డి వీకినావు, 2.5 సంవత్సరాలు గడ్డి వీకినా. మరి 2.5 సంవత్సరాలు ఏం చేసినావు అంటే ఇప్పుడు ఒక క్వశ్చన్ ఒక ఎదుటివారు నిన్ను అడిగితే ఇల్లీగల్గా నువ్వు కేసు పెడతాను బెదిరిస్తున్నావా? అంటే 2.5 సంవత్సరాలు నువ్వు ఎటువంటి తప్పు చేయలేమని మీరు ఒప్పుకున్నట్టు దీని విషయం. ఇంకో విషయం, మీ ప్రెస్ అందరూ నాకు అందరూ తెలిసిన వాళ్ళే, ఇక్కడ ఉన్నోళ్ళు మా వాళ్ళు, వాళ్ళకు కూడా తెలిసి మేము తప్పులు చేయమని. ఇప్పుడు ఈ ప్రెస్ ముఖ్యంగా నా బ్లడ్ ఇస్తా, మీరు చెక్ చేసుకోండి, నేను డ్రగ్స్ తీసుకుంటానా, గంజాయి పడతానా. ఇప్పుడు ఇది ఉన్న ప్రజెంట్ ఈ సెకండ్కి వెళ్దాం, ఏ హాస్టల్ వెళ్దాం, మెటీరియల్ వెళ్దాం. తప్పుడు ఆరోపణలు చేసేటప్పుడు ఆలోచించాలి. ఫస్ట్ ఈ రెండు గురించి నువ్వు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేవు, అది ఒక విషయం. ఇంకో విషయం, ఇవన్నీ జరుగుతున్న విషయాలను ఒకటి అర్థమైంది ఏంటంటే లక్ష్మణ్ అన్న, నువ్వు దీని వల్ల నేను ఇది చేసిన అది చెప్పిన ఇది చేసిన అంటే కొద్దిగా నువ్వు ఓడిపోయినప్పటి నుంచి నీకు కొద్దిగా మెంటల్గా డిస్టర్బ్ అయినట్టు నాకైతే అర్థమవుతుంది. ఇంకోటి అది కాకుండా నాకు కొద్దిగా హలోజినేషన్, ఫస్ట్ స్టేజ్ ఆఫ్ సెకండ్ స్టేజ్ ఆఫ్ హలోజినేషన్లో నేను ఏంటంటే నేను ఇది చేసిన, నేను అది చేస్తుంది, ఇది చేసిన, సున్నం ఇది చేసిన, మా పార్టీకి రంగం ఇదైంది అదేందని ఒక హలోజినేషన్. ఒక విషయం అంటే దానికి ఎందుకు చెప్తున్న విషయం ఏంటంటే, ఒక మున్సిపల్కి కాంగ్రెస్ పార్టీ సునీల్ రెడ్డి గారు లాస్ట్ మూమెంట్లో ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీలోకి వచ్చింది. మహేష్ కుమార్ గౌడ్ అన్న ఎప్పటి నుంచి కాంగ్రెస్ ఉన్నాడు, అనంతమోహన్ రెడ్డి గారు అన్నగారు 2 రోజులు ఇచ్చున్నారు, అనేది అన్నగారు 2 రోజులు ఇచ్చున్నారు, మహేష్ రెడ్డి గారు 2 రోజులు ఇచ్చున్నారు. దానికి సునీల్ అన్నకు చైర్మన్ ఇచ్చేందుకు ఎంఎస్ ఇచ్చేందుకు ఏం రీజన్ అంటారు అబ్బాయి? ఏం సహకరించారు? ఆయనకు సహకరించడానికి టికెట్ ఇచ్చిరా నాయన, ఓళ్ళకు ఓళ్ళు సహకరించారు. అదే చెప్తున్నా, నీకు హలోజినేషన్ నీకు ఎక్కువైపోయింది. ఎవరు ఎందుకు ఇస్తారు అన్న సునీల్ అన్న మన మహేష్ కుమార్ గౌడ్ అన్న చూసారన్న, మీరు పార్టీకి తీసుకుంటే మిమ్మల్ని అయినా ఆయన ఇచ్చినని చెప్పి సహకరించినని చెప్పుకున్న నాయకుడు. జరగత మీరు ఒక విషయం చెప్తున్నా, ఒక విషయం దీని విషయం కూడా నేను ఎందుకు ఎక్స్ప్లెనేషన్ చెప్తున్నా అంటే, ఇక్కడ ఉమెన్ ప్రెసిడెంట్ కల్పనక్కనే దీనికి ఎగ్జాంపుల్. మీ పార్టీలో కల్పనక్కనే మీ గురించి ఏమన్నా మాట్లాడింది, నువ్వు ఎక్కువ ఊహించుకోకరా బాబు, ముందున్న సీఎం గురించి ఆలోచించమని క్లియర్గా చెప్పింది. ఇంకో విషయం ఏంటంటే, దూర్కా నర్సన్న గురించి కానీ జెడ్పీటీసీ రమణ గురించి మీరు పర్సనల్గా అటాక్ చేశారు. మంచోడని చెప్పినాం, మన ఇంకెళ్ళి అలువు లేదు పని చేయలేదు మాట్లాడినాం. రూపాయి పెడితే ఆట కూడా అన్నాం. సరే రూపాయికి ఎవడు కొనాల్సిన అవసరం లేదు, ఎవడి ఇండివిజువాలిటీ వాడిది, వాడి గొప్పనే. లక్ష్మణ్ అన్న నీకు చెప్తున్నా, ఇది నీకు తెలుసు కావచ్చు. ఒక విషయం, ఇలా నరసన్న ఉద్యమకారుడు 24 సంవత్సరాల ఒకటే నాయకుడు నమ్ముకుని ఒకటే పార్టీలో వ్యక్తి, వాళ్ళు చచ్చిపోతే మన నాయకుడు దూర నరసన్న పార్టీ మోస్తుంది నాయకుడు అని. రవాణా అంటే ఒక ఉద్యమకారుడు జడ్పీసీ మాట్లాడు, నిన్నేమాట వెళ్తారన్న. లాస్ట్ ఒక మనిషి చచ్చిపోయినప్పుడు ఏం మాట్లాడతాం? 10 పాటలు మాట్లాడాలి. క్యారెక్టర్ గురించి మాట్లాడు, ఎవరు మాట్లాడాలి? క్యారెక్టర్ లెస్ మాట్లాడతా, క్యారెక్టర్ ఉన్నోళ్ళు మాట్లాడతా. క్వశ్చన్ ఫస్ట్ క్యారెక్టర్ని నువ్వు మాట్లాడాలి. క్వశ్చన్ అదే ముందు ఆయన ఆటకుండా చారా ఉన్నా ఈ జీరో. ఎందుకు హీరో అంటున్నట్టే, నమ్ముకున్న నాయకుడు మోహన్ జయన్ నాయకుడు నరసన్న రవణ వాళ్ళ గురించి మాట్లాడే అర్హత నైతిక అర్హత నీకు లేదు. ఫస్ట్ చెప్తున్నా, ఫస్ట్ నువ్వు పెట్టుకోవాలి. ఇంకో పార్టీలో నా దమ్మున్నది, 12 సంవత్సరాలు నేను కష్టపడి పార్టీకి పనిచేసిన, పార్టీని నేను చేపట్టి ఉన్నది. అధికారం ఉన్నప్పుడు 10 సంవత్సరాలు ఎవరన్నా పార్టీలు ఉంటుంది. ఒక ఫ్రెండ్షిప్ కావచ్చు, ఒక మానవత్వం కావచ్చు, మనిషి గుర్తింపు కావచ్చు. దేని ఉండాలా? మనిషి బాగున్నప్పుడు, మనిషి లేనప్పుడు. మనిషి పార్టీ అధికారం నుంచి వెళ్ళిపోయింది, పార్టీ ఇబ్బందులు కన్నతాలంటే పార్టీని రొమ్మి ఉన్న తన్ని పార్టీ నుంచి వెళ్ళి మోసేసిన వ్యక్తి వల్ల నువ్వు కష్టపడ్డా అని చెప్తావా? ఇంతవరకు న్యాయం. పార్టీ లేనప్పుడు అధికారం నిలబడితే దాన్ని త్యాగం అంటారు, అది మనిషి అంటారు. ఒక్కసారి ఆలోచించారు. కాంగ్రెస్ నాయకులు అన్న సుల్లన్న నీకు ముఖ్య కాంగ్రెస్లో ప్రతి ఒక్క నాయకులు ఇక్కడనే ఉండి ఉప సర్పంచ్ అయ్యి, సర్పంచ్ అయ్యి, చైర్మన్ అయ్యి అన్ని రకాల పనులు అనుభవించి ఇలా మా అన్న నేను కష్టపడ్డా అని అంటుండు. తస్మాత్ జాగ్రత్త నాయన, ఒక్కసారి గుర్తుపెట్టుకోరి. మీరు ఇచ్చిన పదవిని ఏమంటాడో ఆలోచించాలా.
మీరు పార్టీ ప్రెసిడెంట్ నేను లేకుండా సుందరెడ్డి భీమల రాడని అనకపోతే మీరు చూస్తారా లేదు ఆలోచించారు. ఇక ఇప్పుడు నేను చెప్పే మాట ఇంకా 2-3 సంవత్సరాలు వెనక సపోర్ట్ కూడా ప్రతి ఒక్కరు మీరు అనుభవించలేరు. చాలా మంది ఆయన గురించి అనుభవించారు. తన చేసే స్కామ్లా చూసే దాంట్లో బీఆర్ఎస్ వాళ్ళు ఉంటారు, బీజేపీ వాళ్ళు ఉంటారు, కాంగ్రెస్ వాళ్ళు ఉంటారు. వాళ్ళకి నమ్మకస్తులు పార్టీ ఎవరైతే ఉంటారో వాళ్ళే ఉంటారు. ఇక్కడున్న కాంగ్రెస్ వర్గం, సుల్రెడ్డి వర్గం, కాంగ్రెస్ వర్గం ఏది ఉండదు. తన ఫోకస్ అంతా కూడా ఒక్కసారి ఆలోచించారు. సుల్లనారు మీరు జాగ్రత్త కాంగ్రెస్ తర్వాత మీ పార్టీలో ఉంటాడా అనేది మీరు ఆలోచించాలి. చూడండి ఎంత సిల్లీ అంటే ఇది చెప్తున్నా ఎలోజినేషన్ అని ఒక సెకండ్ స్టేజ్ ఆఫ్ ఎలోజినేషన్లో మాట 2.5 years మున్సిపల్లో పార్టీ ప్రెసిడెంట్ లేకుండా దిక్కు లేదని మాట్లాడినావు కదా. ఒక విషయం, నువ్వు పార్టీని నమ్మి మోసం చేసి వెళ్ళిపోయాను. ఆ టైంలోనే సర్పంచ్ ఎలక్షన్స్ వస్తాయి అనుకుంటే మీ కాంగ్రెస్ పార్టీకి దమ్ము లేదు, పెట్టలేదు. ఎంపీటీ సెలక్షన్ పెడతాన్నారు, పెట్టలేదు. తర్వాత మున్సిపల్ ఎలక్షన్ అయిన తర్వాత పార్టీ ప్రెసిడెంట్ పెడతారని అనుకుంటు మీరు 6 నెలలు ఇప్పుడు పెడతాం అప్పుడు పెడతాం పేపర్ నోటీసులు తప్ప ఎప్పుడు ఎలక్షన్ దాని విషయంగానే మేము చైర్మన్ మా మున్సిపల్ పార్టీ ప్రెసిడెంట్ అనేది మేము డిక్లరేషన్ ఇవ్వాలి. ఒకటే విషయం మీరు ఇప్పుడు భీమ్గల్ మండల రూరల్ మండల అధ్యక్షుడు అయ్యారు కదా. ఒక విషయం అంటే మీ ఇక్కడ 24 విలేజ్ల కాంగ్రెస్ నాయకులలో ఇన్ని సంవత్సరాల నుంచి అంటే ఒక్క నాయకుడు మండల ప్రెసిడెంట్ లేరు. మీరు మొన్న రాగానే మీకు పార్టీ ప్రెసిడెంట్ అంటే ఎవరు దిక్కు లేకుండా మీకు ఇచ్చారని ఒప్పుకుంటారు మీ కాంగ్రెస్ నాయకులంతా అని అన్న విషయం ఆలోచించాలి. వ్యక్తిగత దూషణ చేసినప్పుడు 2.5 సంవత్సరాలు ఈ మొన్నటిదాకా 6 నెలల కింద 2 సంవత్సరాల కింద ఇదే పార్టీలు ఉన్నోడి ఇంత 24 ఊర్లలో ఒక్క క్యాండిడేట్ లేదు. ఒక టౌన్లోకి ఇచ్చినట్టు 24 ఊర్లలో కాంగ్రెస్ నాయకులు లేరని మీరు ఒప్పుకుంటారా? ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలా. ఇంకో విషయం బెస్ట్ జోక్ ఏంటంటే బెస్ట్ జోక్ ఇవ్వాలి. భీమ్గల్ అందరు నవ్వాలా అన్న ప్లీజ్ మీరు కూడా నవ్వు. ఒక విషయం బెస్ట్ జోక్ ఇవ్వ. ఎందుకంటే రాగానే ఒక జోక్ వేసిండు, మిస్టర్ ప్రశాంత్ రెడ్డి నేను ఓడతా నెక్స్ట్ వచ్చే ఎలక్షన్ అని జోక్ చేసినాం. ఇదైతే బెస్ట్ జోక్. నువ్వే చక్కగా గడిపక నిన్ను పంపించి ఇంత కూర్చోబెట్టారు. ఒకటే విషయం చెప్తాను లక్ష్మణ్ అన్న, ఇంత కొత్త కూడా వదిలే కూడా పోతే నవ్విందట ఫుల్. ఎందుకు నవ్వుతున్నావు అడిగితే ఒక విషయం అట అక్క ఎందుకు నవ్వుతాడంటే ప్రశాంత్ రెడ్డి అన్న ఓడగొడుతున్నావు కదా లాస్ట్ దాకా ఈ పార్టీలు ఉంటామా అని మనమని అడిగిందట. ఇదే పార్టీలు ఉంటాము మనం అసలు మరి అప్పుడు ఏ గెలుతా ఆ కొడుకు కింద కొట్టేవే కదా మరి నువ్వు గెలుతావు అసలు మరి మీ పార్టీలో నేను ఉంటామా అనే ఒక మైండ్ సెట్లో అడిగిందట. ఇప్పుడు భీమ్గల్లో ప్రతి ఒక్కరు కూడా ఓటారు అక్కడ అంటే లాస్ట్ దాకా చివరి దాకా ఇవి ఉంటారు. ప్రశాంత్ అన్న ఓడిపెత్తా బిడిపెత్తా అని మాట్లాడుతూ ప్రశాంత్ అన్న దాకా ఓడిపేస్తా గెలిపిస్తా అంత స్థాయి ఎలోజినేషన్ ఒక మూడ్లు ఉన్నావు. నువ్వు ఓడిపేస్తా ప్రశాంత్ అన్న ఓడిపేసుడు 1,00,000 ఓటు 106 విలేలు కథా కార్యక్రమం అంతా వేరే. నీ కౌన్సిలర్ ఉన్నప్పుడు 9 వార్డులో నువ్వు ఇచ్చిన దొంగ ఓట్లు ఉండగా కూడా మనలో ఒక 5-6 ప్రశ్న కోట్లు పోటీ చేసి 2-3 పోటీ చేసి మస్తు పోటీ చేసినా కూడా నేను గెలవనీయకుండా ఇంటికి పంపించారు. ఏది లేక మండల పార్టీ ప్రెసిడెంట్ తెచ్చుకున్నావు. అదొకటి గుర్తు పెట్టుకొని నువ్వు చేయాలా. ఇంకో విషయం ఏంటంటే ఏ విషయమైనా సరే సోయిలుండి మాట్లాడండి. మాట్లాడే ముందు ప్రెస్ మీట్లు పెట్టుడు గొప్పతనంగా అందరు నవ్వుతారు. పెద్దోడి 2 పదవులు ఎక్కువ చేసిన వచ్చి కాదంటలే కానీ అనే ముందు మాట్లాడే ముందు జాగ్రత్త. ఇంకో విషయం ఏంటంటే ఒక విషయం మాట్లాడతానుకున్నా ప్రశాంత్ అన్న గారు ఉద్యమం టైంలో 2-3 మోసం చేసిండని మాట్లాడుతున్నాను. ఒక్కటి విషయం అడుగుతున్నా, సురేందర్ రెడ్డి గారు కేసీఆర్ తోడు ఉద్యమం చేసిండు. అది ఎవరన్నా కాదన్నా అందరికీ తెలుసు. ఉద్యమం చేసిండు, ఫస్ట్ కేసీఆర్తో కూర్చాడారు, ఎన్నో భూములు జాగాలు అమ్ముకున్నాడు. పార్టీని అప్పుడు నిలబడి కొత్త చిన్న మొలక లేకున్న పార్టీని తోటి కేసీఆర్తో ప్రతిక్షణం ఉన్నాడు. ఆయన అదృష్టం బాగాలేక ఒకసారి ఎలక్షన్లో టికెట్ రాకున్నా అని ఆయన వేరే పదవికి వెళ్ళిపోయాడు. సరే ఒక టైంలో వచ్చి సురేందర్ రెడ్డి సార్ బతుకున్నప్పుడే ప్రశాంత్ అన్నకు అవకాశం వచ్చింది ఎమ్మెల్యేడు. ఎందుకంటే బాజాప్తా తండ్రి చేసిన కష్టాన్ని కొడుకిచ్చిన తప్ప నువ్వోడు నేనెవరు అడిగేది. తండ్రి చేసిన త్యాగానికి టికెట్ అడిగి వచ్చింది. సరే ఇవాళ బాల్కొండల టికెట్ ఒక్కరికి వస్తుంది. టీఆర్ఎస్ నలుగురికి అయితే రాదు కదా. దర్శన్ రెడ్డి అన్న కావచ్చు, ప్రకాష్ గౌడ్ గారు కావచ్చు, అందరు ఉద్యమకారులు వాళ్ళకు ఎంపీడీసో జెడ్పీడీసో ఆ టైంలో ప్రశాంత్ రెడ్డితో ఏదన్నా చేసి ఫస్ట్ ఆయనకు వచ్చింది. ఆయన కూడా ఉద్యమంలో పాల్గొనడం నానా లైమ్ లైట్లు ఉండే, బ్యాక్ లైట్లు ఉండే. ఎప్పుడు కూడా టికెట్ వచ్చింది. ఆయన గెలిచిండు ఉద్యమంలో. కేసీఆర్ పుణ్యమా, ప్రశాంత్ రెడ్డి కేసీ సురేందర్ రెడ్డి పుణ్యమా, వాళ్ళు చేసిన ఆడవాళ్ళు దేవుడు ఒక అవకాశం ఇచ్చింది. మరి నెక్స్ట్ టైం ఇదే పార్టీలో ఒక లక్ష్మణ్ అన్న ఇదే పార్టీలు ఉన్నావు కదా. చాలామంది కాంగ్రెస్ నాయకులు
అమూల్యమైన టైం ఇచ్చి ఈ యొక్క ప్రెస్ మీట్కి వచ్చిన పాత్రికేయ మిత్రులకు అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈరోజు ఈ యొక్క ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం, మొన్న యాక్సిడెంటల్ మండల అధ్యక్షుడు 50 లక్షల అధ్యక్షుడు మొన్న మమ్మల్ని వ్యక్తిగత ఆరోపణలు చేసి, అలాగే మా అన్నపై కూడా వ్యక్తిగత ఆరోపణలు చేసి, ఈ మధ్య తన సొంత పార్టీలో కూడా ఎవరు కాంతలేరు, అలాగే మండలిలో కూడా ఈ యొక్క నాయకుడు ఉన్నాను కూడా గుర్తింపు లేకుంటున్నది. కాబట్టి ఎలా అయితే ఇతర పార్టీల నాయకులపై బురద ఎల్లుతే ఆ ఒక్క రోజన్న నేను జనంలో ఆ ఫేస్బుక్లలో కానీ ఈ వాట్సాప్లలో కానీ నా ముఖం చూస్తారని, ఎందుకంటే తప్పదు కదా, ఒకళ్ళ మీద తిట్టినప్పుడు ముఖం చూడక తప్పదు కదా, లేకపోతే ఓడు కాంతలేడు. అందుకోసమని ఇలాంటి ఆరోపణలు చేస్తున్నా. మా అన్న కానీ అన్న లక్ష్మణ్ అన్న ఈయన అన్న కొంచెం మొన్న చేసినావు ఆరోపణలు. మా వాళ్ళకి అంగన్వాడీ ఇప్పించినావు. మా వాళ్ళు అంగన్వాడీ యాజ్ పర్ గవర్నమెంట్ నామ్స్ ప్రకారం కలెక్టర్ గారు ఇంటర్వ్యూ పోయి ఆమె రెగ్యులర్ డిగ్రీ చేసింది అన్న. నీలాగా 7వ తరగతి 6వ తరగతి చదవలేదన్న. ఎట్లా గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఎట్లా వస్తుందో అదే పద్ధతి ప్రకారం ఆమెకు వచ్చింది. ఎవరు ఇప్పించిన వాళ్ళు మా నాయకుడు కానీ నువ్వు కానీ ఎవరు మాకు ఇప్పించలేరు. ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు నువ్వు అలా చెప్పడానికి కూడా ఒక కారణం ఉన్నా, నన్ను తప్పు లేదు నువ్వు చెప్పట్లా. ఎందుకు చెప్పన్నట్టే, ఇప్పుడు భీమ్గల్లో 3, 4 అంగన్వాడీ ఆయా పోస్టులు కాలేదు. ఇట్లా భగత్కి ఇప్పించినా చెప్తే మళ్ళీ 4-5 లక్షలు పట్టుకోవచ్చాలని రాకేద్దామని చూస్తున్నాను. ఈ పద్ధతి అది వాస్తవం అన్న, ఇది తప్పులేదు. ఈ విషయంలో లేదు, మీరు గ్రేట్ అన్న, మీరు గ్రేట్. ఈ విషయంలో మందిని మాయ చేసేట గారేడిలో మాయ గారిని మీరు నంబర్ 1, అది ఒప్పుకుంటా అన్న. రెండవది, మీరు ఏదైతే అన్న చూసినావో ఈ రెండు ప్లాట్లు, మరి నువ్వు 30-40 ప్లాట్లు అమ్ముకున్నావాట అందరు అంటుళ్ళు. మరి 2 ప్లాట్లు నాకు ఇయ్యదాం దొరికినావు, ఈ 2 ప్లాట్లు. మరి నేను వైస్ చైర్మన్ చేసిన ఒక 4, 5, 10 ఇస్తే నీ పేరు మీద అన్న 4గురికి పంచుతుంటే కదా. ఇంకెందుకు ఈ బక్వాస్ మాటలు బంద్ చేయి, అన్నీ బంద్ చేసుకో. అయిపోయింది నీది ఆల్రెడీ. మీ స్వయాన ఇంకా వేరే వాళ్ళ ఇసపెట్టేసే, వేరే వాళ్ళని ఇసపెట్టేసే అన్న. నీ యొక్క పద్ధతి నువ్వు ఏందన్నది. ఇయో ఒక అక్క కాంగ్రెస్ పార్టీకి హార్ట్ఫుల్గా పనిచేసి ఒక మంచి నాయకురాలు ఇగో చెప్తుంది. ఇగో నీ వాయిస్ విను నీ గురించి. నమస్కారాలు. నేను ఈరోజు మళ్ళీ లైవ్ లోకి రావాల్సిన విషయం ఏంటంటే, వ్యక్తిగత విషయాలు చర్చ చేసుకోవడానికి కాంగ్రెస్ ఒక వేదికగా మారింది. ఇలా మల్లె లక్ష్మణ్ మాట్లాడుతున్నాడు. మల్లె లక్ష్మణ్ సామెత ఉంది, సంసారి అప్పటికైనా పతివ్రతలు వచ్చి పత్తి గింజలేసి అయితే అట్లున్నది లక్ష్మణ్ మాట్లాడేది. ఇది నీ పరిస్థితి. నీ సొంత పార్టీలా, నీ సొంత కాంగ్రెస్ పార్టీలా భీమ్గల్ టౌన్లో నీపై ప్రజలలో ఉన్నది, నీ పార్టీలో ఉన్నది, ఇది నిధి. నువ్వు కూడా ఇంకొకళ్ళమే బురజల్లుడు, నీతి సూత్రాలు ఎప్పుడు. మొన్ననే చెప్పిన, ఇక వయసులో పెద్దోడివి, వాళ్ళనేమో అన్న దగ్గర అన్నవైతివి. నేనేమన్నా అన్నావన్నా కానీ వాళ్ళు నాకే తిట్టుకున్నా అయిపోదు. అదే అచ్చిపడ్డది ఇప్పుడు నీతోటి. కొంచెమన్నా ఒక 3 మనిషికి ఉంటాయి, ఆ 3 నీకు ఉండే అని నాకు తెలుసు. మనిషి జన్మెత్తితే ఒక 3 ఇట్టుకుంటారు మనుషులు. మొన్ననే చెప్పిన, ఆ 3 నీకు ఉండే అని నాకు తెలుసు. కాబట్టి తెలుసుకో, వాళ్ళకిచ్చినా వీళ్ళకిచ్చినా వీళ్ళకి వాళ్ళు అమ్ముకున్నా కాదు. ఏదన్నా ఉంటే నిర్ధారణ ఉంటే తీసుకొచ్చి పలానా భగత్ పలానోడికి పోయి ఇచ్చిండు, పలానోడి పైసలు భగత్కి మేము ఇచ్చినాం, మేము పైసలు మాకు తీసుకొని భగత్ మాకు ఇచ్చిండు అంటే అది 100% ప్రూఫ్. మూడవది, నేను నా ఇంటి దగ్గర నేను ఒక ఫ్లాట్ కొనుక్కుంటే 5గురితోని పైసలు ఇప్పించినాను. ఇయ్యాల రేపట్ల 10,000 ఇచ్చినోడు 10 సార్లు ఇంటికి వచ్చి అడిగి తీసుకుంటాడు. మరి 5గురు ఇప్పించిన వాళ్ళు నా దగ్గరకు వచ్చి డబ్బులు రిటర్న్ ఎక్స్పెక్ట్ చేయలేరా? అంటే ఇలాంటి లంగ మాటలు, లపంగా మాటలు ఇంకెన్నొద్దులు మానవ. రా, 5గురు రోజులు ఇప్పించిన అన్నావు కదా, వాళ్ళని తోలుకొని ఈ ప్రాతికేయ మిత్రుల ముందే చెప్తున్నా, నా ఇంటికి తోలుకొని రా, తోలుకొని వచ్చి ఈ మీడియాని తోలుకొని రా, తోలుకొని వచ్చి
ఆ 5గురిని తోలుకొని రా, ఎవరెవరితో పైసలు ఇప్పించినావో మరి వాళ్ళు నాకు ఇచ్చిల్లా భగత్. ఇక నువ్వు ఫ్లాట్ కొనుక్కుంటే నీ చేతిలో ఇక మేము పైసలు ఇచ్చినాం మంచిగా 50,000 మేము నేను ఇచ్చినని ఆ క్యాండిడేట్లు తోలుకొని వస్తే స్వయాన ముక్కు రాకి రాజకీయం బంద్ చేసుకుంటా. మరి నువ్వు బంద్ చేసుకుంటావా రాజకీయం? నేను దానికి రెడీ ఉన్నా. ఇంకోటి ఏం ఆరోపణ చేసినావు? ప్రొసీడింగ్ కాపీలో బోర్ మోటార్ది నియర్ బై గర్ల్స్ హై స్కూల్ అన్నది. ఇన్ గర్ల్స్ హై స్కూల్ అని కాదు, నేను నియర్ బై గర్ల్స్ హై స్కూల్, అది కూడా మీసాలోళ్ళ సందుకు బచ్చలవారు నవీన్ ఇంటెన్క 2 టాకీలు కట్టించి బోరు మోటార్ వేసి ఆ 2 టాకీలకు అక్కడ చుట్టుపక్కల ఉన్న ఇండ్లకు నీళ్ళ సౌలతి చేసిన. ఆల్రెడీ సిగ్గు శరం లేకుండా ఎలక్షన్ ముందు నన్ను డ్యామేజ్ చేద్దామని విజిలెన్స్కి రాసినావు. స్వయానా విజిలెన్స్ వాళ్ళు వచ్చిళ్ళు, ఇంటింటికి తిరిగిళ్ళు ఈ భగత్ బోరు మోటార్ వేసిండా లేదా ఈడ నీళ్ళిస్తుండా లేదని. మరి వాళ్ళు ఎప్పిలో లేదో వచ్చి తెలుసుకుంటే తెలుస్తుంది. ఇట్లా ఎన్నొద్దులు నువ్వు నేను కుక్క కాంతలేదని ఎవ్వడు కాంతలేడు, భీమగల ప్రజలు కాంతలేరని అనవసరంగా మా మీద బురజయ్యాలి. ఈ గతంలో కూడా 2 సంవత్సరాల కిందట సేమ్ ఇంతే చేసినావు. ఏం చేసినావు? రాతన్ చెల్రో భగత్ భూమి ఆక్రమించిన నిరూపణ అడ్డమైన ఆరోపణలు చేసినావు. నీకు సన్నిధులున్న 2-3 పాతికేయ మిత్రులు పాపం వాళ్ళు నీ గురించి తెలియక అది రాసిళ్ళు. మరి ఏది భూమి అయితే నా ఇంట్లో దాసపెట్టుకోను కదా, దాసపెట్టుకుంటామా చెప్పు లక్ష్మణ్, నీకే అడుగుతుంది. ఇంకా ఒకటి మిగిలింది మొన్న, నేను ఇంకా మర్చిపోయినా. నెక్స్ట్ ఎపిసోడ్లు ఇక నువ్వు దేవుళ్ళు మిగిలినాయి. భగత్ గాడికి అది ఇచ్చిన ఆ దేవుడి మీద ప్రమాణం చేస్తావు, భగత్ గాడికి ఇది ఇచ్చిన నీ దేవుడి మీద ప్రమాణం చేస్తావు, ఇంకా ఓలోళ్ళకి ఏది ఇచ్చినని రమ్మని మిగిలింది అది ఒకటి. ఇక నీకు దేవుళ్ళు దొరికిండు అంటే మానుకో. నేను చెప్తున్నా కాదా, ఇద్దరం కూకుందాం. నువ్వు వేసిన 2 సంవత్సరాలు నువ్వు చైర్మన్, నువ్వు వేసిన 2 సంవత్సరాలు నేనే వైస్ చైర్మన్. ప్రతి ఎంబీ తీసుకొచ్చి బయట పెట్టుకొని కూకుందాం, ప్రతి నోట్ ఫైల్ తెచ్చుకుందాం, ప్రతి చెక్ బుక్ తెచ్చుకుందాం. నేను రెడీ ఉన్నా. ఇద్దరమే కూకుందాం, నువ్వు నేను, మీడియా మిత్రులందరం వెళ్దాం. ఎవరిది తప్పు ఉంటే ఆలం రాజకీయ సన్యాసం చేసుకుందాం. నేను రెడీ ఉన్నా. ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేసి ఎన్నొద్దులు పబ్బం గడుపుతావు, బంద్ చేసుకో. ఇకనైనా కొంచెమైనా మారు. మా గల్లీ ఇప్పుడు నేను చెప్పాలనుకుంటే డబుల్ బెడ్రూమ్లు ఉన్నది నీ కథ. మా గల్లీ పిల్లల దగ్గర జీతాలు తీసుకోవాలని ఏం చేసినా ఉన్నది. 100% నువ్వు కాదు, నేను తీసుకొస్తా. మీసే విప్పిస్తాను ఒకళ్ళ దగ్గర డబ్బులు తీసుకునే అన్ని ప్రతి ఒక్కటి నీది ఉన్నది, ప్రతి ఒక్కటి నువ్వు కాదు. నేను స్వయానా తీసుకురమ్మంటే మీడియా ముంగడికి నేను కూడా తీసుకొచ్చి మాట్లాడిపోయగలుగుతా. వ్యక్తిగత ఆరోపణలు పోతే వ్యక్తిగతంగానే పోదాం, దానికి నేను వెనకాడే లేదు. నువ్వు దేనికంటే దానికి నేను రెడీ ఉన్నా. ఏ ఆడికైతే ఆడికి. ఇక ముందు ఏదైనా ఆరోపణ చేసే నిర్ధారణ లేనిది నీ ఇష్టం కష్టం నోటికి వచ్చినట్టు మాట్లాడుతుంది లక్ష్మణ్. నీకు కబద్దారు, నీకు చెప్తున్నా. ఇంకోటి, మా అన్నల మీద అంతానం కొంచెమన్నా 10 ఏళ్ళు ముఖ్యంగా ఈరోజు అనిల్ గారు అన్న మీరు ఇనుల్ని మీ దగ్గర ఉన్నాడు, మీకు నమ్మక ద్రోహం చేసిండు. వెంటనే బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారం రాగానే మీ దగ్గర ఎన్నో పనులు చేయించుకొని ఎంతో బతికి మా ప్రశాంత్ అన్న దగ్గరకు వచ్చి చేరిండు. మా ప్రశాంత్ అన్న దగ్గర 10 ఏళ్ళు ఉన్నాయిలే అన్ని పనులు చేయించుకొని మొత్తం అన్ని ప్రతి ఒక్క పని చేయించుకొని ప్రతి ఒక్క లబ్ధి ఉంది. ఇప్పుడు సునీల్ అన్న దగ్గర సునీల్ అన్న ఇన్ని నమ్మకనే మీ సొంత క్యాడర్ ఈడ భీమ్గల్ ఉన్న టౌన్ క్యాడరే వీడు మాట్లాడితే వీడి దగ్గరికి వచ్చి మా పక్క కూకోవడానికి సిగ్గుపడి వెనుకకుంటుళ్ళు. ఇది కాంగ్రెస్ పార్టీలో పరిస్థితి. వీడు మా అన్న దగ్గర 10 ఏళ్ళు ఉండి వీడు ఎవడికో తెలియని క్యాండిడేట్ని యాడికో తీసుకొచ్చి చైర్మన్ చేసుకోకుండా పెట్టిండు. రేపు తెల్లారి మీకు నమ్మక ద్రోహం చేసి మీ మీద కూడా మాట్లాడాలని గ్యారెంటీ ఏంది? ఈ ఆలోచన వేసుకొని ఈ మనిషిని ఎంత దూరం పెడితే మీరంతా బాగుంటారు. ఎందుకంటే ఈ మనిషి వ్యక్తిగతంగా ఈయన గురించి భీమ్గల్ టౌన్లో తెలుసుకున్న తర్వాతనే మీరు మండల్ వార్డు ప్రెసిడెంట్ ఇచ్చేది ఉండే. ఇంకొకటి ఇంకా ఏంటంటే ఈ మధ్య అందరి అంటే మేము అంటే లేను మళ్ళీ తప్పు పట్టకు అన్న ఓడిపోయి నుంచి కొద్దిగా నువ్వు అట్లా పిస ఎత్తున్నావట. అదే పిసలో కొంచెం మళ్ళీ 50 లక్షలు మొన్న ఇచ్చి అది తెచ్చుకుంటేవి అన్నీ ఒకటేసారి వాటికి ఏం అదురుతున్నా అర్థమైతే లేవట. మీ నాయకులు అంటారు మేమంటేలే. కావాలంటే వీడియో ఇంతకుముందు కల్పనక్క కూడా మాట్లాడింది వీడియోలో విన్నాం. కాబట్టి కొంచెం ఏదన్నా ఉంటే కూడా నీతో 10 ఏళ్ళు సహచారం చేసినాం. ఆ విషయంలో నీకు హైదరాబాద్ దాకా ఎటన్నా దొరకపోయి రమ్మంటే కూడా మేము వస్తామన్నా, పార్టీలకు అతీతంగా నీకోసం వస్తామన్నా. ఆ విషయంలో మాత్రం కంపల్సరీ కొంచెం ఏదన్నా మాట్లాడే ముందు ఇంకిత జ్ఞానము నీకు ఎట్లా లేదు, కానీ ఆలోచించి మాట్లాడు. అందరూ నీలాగా పందిల పడ్డ అది ఒకటి ఉంటుంది, ఆ బురజల పడుతుంది చూడు, దాని మేరంగా ఉంటుంది. అట్లా మేము కాదన్న బురజ అందరికి వెళ్ళాలని చూడకు.
ఇంకోటి నీ టైంపాస్ రాజకీయాల కొరకు, ఎందుకంటే నువ్వు ఎత్తుంది కదా టైంపాస్, యాడేమతో టైంపాస్ రాజకీయాల కొరకు రోజు ఎట్లా నిన్ను ఓటు కాంతలే భీమ్ గల్లా ఎట్లా అందరి మీద ఇతర పార్టీల మీద బురద వెళ్తే రోజు ఒక దాంట్లో కనిపిస్తాను చూస్తున్నావు. ఎందుకంటే మెంటల్లీ అప్సెట్ అయిన క్యాండిడేట్ గురించి మేము పెద్ద రోజు ఇక ముందు ప్రెస్ మీట్లు అవి పెట్టదలుచుకోవాలి. ఎందుకంటే ఆల్రెడీ నువ్వు కొంచెం అటే ఉండవు, ఇక మళ్ళీ నిన్ను ఇంకెక్క చేస్తే రేపు తెల్లారు ఏమన్నా అయితే నీకు అన్యాయం చేసిన వాళ్ళు మళ్ళీ అదొక బదనం అవుతుంది. కాబట్టి ఇక ముందు నీ వాగే అడ్డమైన మాటలకు కూడా నీ మెంటల్ అప్సెట్ క్యాండిడేట్లతో మేము ప్రెస్ మీట్ పెట్టదలుచుకోలేను. అందుకోసమే ఇంతటి అవకాశాన్ని కల్పించిన పాత్రికేయ మిత్రులకు అలాగే మా ప్రశాంత్ అన్న గారికి ధన్యవాదాలు. రామగుండం నగరపాలక సంస్థ పరిధిలో డిస్ట్రిక్ట్ మినరల్ ఫౌండేషన్ ట్రస్ట్ నిధులతో చేపట్టనున్న 7.81 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఠాకూర్ బుధవారం రామ్నగర్ లో శంకుస్థాపన చేశారు. డివిజన్ నంబర్లు 2, 3, 4, 5, 6, 7, 10, 11, 12, 13, 21, 22, 23తో పాటు ఇతర డివిజన్లలో మొత్తం 781 లక్షల వ్యయంతో సీసీ రోడ్లు, బీటీ రోడ్లు, స్మార్ట్ వాటర్ డ్రైన్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణ పనులు చేపట్టనున్నట్లు తెలిపారు. సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రామగుండం నగరాన్ని సమగ్రంగా అభివృద్ధి చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. జరగాలి సైడ్ కూడా తీసుకో, సైడ్ కూడా తీసుకో. అర్థరానా మొత్తం ఇటు అతని అడిది కాదు. భూలక్ష్మి గారు, 2వ డివిజన్ కార్పొరేటర్ లింగల బాబు గారు, పద్మ గారు, రవి గారు, 31 రాధా అసిఫ్ గారు, మమత గారు, 33 భూలక్ష్మి గారు. పేరు పేరున స్వాగతం. బెల్లం రాజిరెడ్డి గారికి దయచేసి అందరూ కూర్చోవాలని మనవి. మన ఎన్టీపీసీలో ప్రత్యేకంగా అభివృద్ధి చేయడానికి ఈ శంకుస్థాపన, ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మన ఎమ్మెల్యే గారు డాక్టర్ సింగ్ గారి నాయకత్వం తొందరగా ఇక్కడ ఉన్న నాయకులు సునీత గారు, సాయి, అదేవిధంగా వీళ్ళంతా ఇక్కడ మహిళా భాగ్య ఇండెంటి అధ్యక్షులు కంది ఆంజనేయులు గారు, బుర్రా శంకర్ గారు. ఎవరిదైనా పేరు మర్చిపోయినా క్షమించాలి. అందరికీ కార్యక్రమాన్ని ప్రతి డివిజన్ లో కావాల్సిన కనీస సౌకర్యాలు కల్పించాలనే ఆలోచనతోటి ఈ రోజు గౌరవ ఎమ్మెల్యే గారు నిర్ణయం తీసుకొని ఆ డబ్బులు అధికారులతో మాట్లాడి తీసుకొస్తే
ఆ డబ్బులను మున్సిపల్ కార్పొరేషన్ నుంచి టెండర్లు పెట్టించి ఈ రోజు ప్రతి గల్లీలో వాటర్ సప్లై చేయాలి, నీళ్లు అలాగే రోడ్లు వేయాలి, అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు వేయాలి. మా అబ్బాయి లాంటి తల్లి ఏదైనా ఈ రోజు గౌరవ ఎమ్మెల్యే గారు నిర్ణయం తీసుకొని మీ ముందుకు రావడం జరిగింది. మీరందరూ చూస్తా ఉన్నారు. ఒక్క రోజు కూడా ఒక్క ఎమ్మెల్యే కూడా ఒక మేయర్ కూడా ఎవడన్నా డివిజన్లకు వచ్చిన పరిస్థితి ఉన్నదా? మీరే ఆలోచన చేసుకొని మీరే ఆలోచించవలసిందిగా కోరుతా ఉన్నాం. ఇదంతా కూడా మీ సంక్షేమం కోసం, మీ కోసం, మీ కుటుంబాల అభివృద్ధి కోసం, మీ పిల్లల భవిష్యత్తు కోసం ఈ రామగుండాన్ని అన్ని రంగాలలో ముందుకు తీసుకెళ్లేందుకు ఈ రోజు ఒక ప్రణాళికబద్ధంగా, ఒక సిస్టమాటిక్ గా ఈ రోజు ఎన్టీపీసీ అధికారులతో మాట్లాడి పిఎల్ఓలకి, పెద్దలకు, అక్క చెల్లెలకు, సింగర్ మా ఎన్టీపీసీ కార్మిక జంగలపల్లి యూత్ అందరూ చాలపల్లి జంగలపల్లి యూత్ అందరూ కూడా చేసుకుంటురా ఎక్కువ ఎక్కడ యూత్ అంది ఎక్కడ చాలా ఇచ్చిన the visitors and the resident of this RLC, आप सबको मेरा नमस्कार। एंड NTPC आप लोग जैसे जानते हैं यहाँ रामगुंडम और तेलंगाना दो हमारा प्लांट है एंड ऑलवेज हम लोग CSR के थ्रू MLA साहब का गाइडेंस में हम सपोर्ट करते रहेंगे एंड टाइम टू टाइम जब कभी भी रिक्वायरमेंट आएगा NTPC आगे बढ़ कर మనకి ఎన్టీపీసీ సిఎస్ఆర్ ఫండ్ 5 crore 61 lakhs తోని మనము ఈ ఎన్టీపీసీ సిఎస్ఆర్ సపోర్ట్ తోని కార్పొరేషన్ లో సెకండ్ 32, 33, 34 అండ్ 49 ఈ 5 డివిజన్స్ లో మనము సిసి రోడ్స్, అలాగే బీటీ రోడ్స్, అదేవిధంగా డ్రైన్ వర్క్స్ కి ఫౌండేషన్ కార్యక్రమం వచ్చిన మన హానరబుల్ ఎమ్మెల్యే శ్రీ మకర్ సింగ్ రాష్ట్రపతి గారికి, అదేవిధంగా హానరబుల్ మేయర్ శ్రీ మంగా స్వామి గారికి, డిప్యూటీ మేయర్ పాత్కల్ ఎల్ఏ గారికి, ఏజీఎం ఎన్టీపీసీ సాగర్ గారికి, డీజీఎం హెచ్ఆర్వి, ఈ ఏరియా కార్పొరేటర్స్ అందరికి, ఇక్కడ వచ్చిన ఉండే అందరికీ నమస్కారం. మీ అందరికీ అంటే చాలా రోడ్ వచ్చేస్తారు. యాక్చువల్గా ఎన్టీపీసీ సిఎస్ఆర్ చాలా నుంచి మేము అనుకున్నాం. వేరే సీరియస్ తోనే కొంచెం టెండర్ ప్రాసెస్ లో డిలే అయింది సార్ హెడ్ ఆఫీస్ నుంచి. ఇప్పుడు మనకి 5 crore 61 లో చాలా ఈ ఏరియా ఏదైతే మనకి నీడ్స్, మేజర్ నీడ్స్ ఎక్కువ ఎక్కడైతే ఉన్నాయో ఆ ఏరియాస్ ని మనం టేకప్ చేస్తున్నాం సార్. త్వరగా ఇక్కడ కాంట్రాక్ట్ ఎవరైతే ఉన్నారో శశికాంత్ రెడ్డి అవి ఇక్కడ సిఎస్ఆర్ ఫండ్స్ తొందరగా కంప్లీట్ చేసి ఇక్కడ ఉన్న సిటిజన్స్ కి తొందరగా వర్క్స్ అని కంప్లీట్ చేసి అందుబాటులో తీసుకురావాల్సిందే కోరుతున్నాను. అన్నగారు గతంలో కూడా ఇంత వర్షంలో దాదాపు ఈ ప్రాంతంకు మొదటిసారిగా వచ్చినప్పుడు అప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉండే అప్పుడు అన్నగారు ఇంత లోతు నడుము దాదాపు మీటర్న్నర లోతు వర్షంతో వచ్చిండు. ఇక్కడ ప్రజలందరూ కూడా అన్న చేసిన సేవలు ఆశీర్వదించిండు. ఖచ్చితంగా కూడా అన్న ఆశీర్వాదం ప్రజలకు ఉంది. ప్రజలు కూడా ఇప్పుడు ఏదైతే ప్లాకార్డ్స్ పట్టుకొని అన్నకు ఆశీర్వాదం చెప్పారో అదే విధంగా కూడా పూలు ఏ విధంగా చల్లిరో, వర్షం ఏ విధంగా పడిందో, ఓట్లు కూడా అదే విధంగా రాబోయే ఎలక్షన్ లో అన్నకు ఆశీర్వదించి మనకి ప్రాంతంగా ముఖ్యమంత్రి అతి దగ్గర వ్యక్తిగా మంత్రిగా మనం ఈ ప్రాంతానికి తీసుకొచ్చుకునే బాధ్యత మనందరికీ ఉన్నది. దయచేసి అందరూ కూడా ఆశీర్వదించాలని అందరూ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ప్రత్యేకంగా మీరందరూ కూడా ఒకసారి ఆలోచన చేయవలసిందిగా కోరుతా ఉన్నాం. మీరందరూ కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఎన్టీపీసీకి సంబంధించి మన భూములని ధారాదత్తం చేసి 50 సంవత్సరాల నుంచి ఇండ్లలో ఉద్యోగాలు లేక, అలాగే కట్టుకుందామంటే ఇళ్లకు సరిగా స్థలం లేక, కట్టుకున్న ఇంటికి రోడ్డు లేక, కనీసం మన ఇంటికి పోదామంటే కరెంటు పోల్ లేక 50 సంవత్సరాల నుంచి మీరందరూ ఇబ్బందులు పడతా ఉన్న సంగతి గౌరవ ఎమ్మెల్యే గారికి, మాకు ప్రత్యేకంగా మేము దూరదృష్టితోటి ఆలోచన చేసి మీ పరిస్థితులన్నీ ఏంటిది, ఈ 50 ఏళ్ల చరిత్రలో మీరు ఎంత ఇబ్బందులు పడతా ఉన్నారు అనేది ఎన్నికల సమయంలో మీ దగ్గరికి వచ్చినప్పుడు గౌరవ ఎమ్మెల్యే గారు మేమందరం కూడా ఆలోచన చేయడం జరిగింది. ఈ ఆలోచనకు అనుగుణంగా ఈరోజు ఎన్టీపీసీకి సంబంధించిన సిఎస్ఆర్ ఫండ్స్ ఏదైతే ఉన్నాయో గత
50 సంవత్సరాల చరిత్రలో ఈ ప్రాంతానికి ఖర్చు పెట్టవలసిన నిధులు ఎన్టీపీసీలో ఉన్న 7 డివిజన్లను అభివృద్ధి చేయవలసిన అవసరం ఉండే. ఇక్కడ ఉన్న చేతగాని ఎమ్మెల్యేలు, ఇక్కడ ఉన్న చేతగాని మంత్రులు, ఇక్కడ ఉన్న ఎంపీలు ఏదైతే ఎన్టీపీసీ కింద భూములు కోల్పోయి ఎన్టీపీసీ కింద భూ నిర్వాసితులుగా మిగిలి ఈ రోజు తినడానికి తిండి లేక ఈ రోజు అనేక ఇబ్బందులు పడుతున్నా కనీసం మన కుటుంబాలను ఆదుకునేందుకు చేతగాని వాళ్ళందరూ కూడా గత 20-30 సంవత్సరాల నుంచి మనల పట్టించుకున్న పాపాన పోలేదు. మీరందరూ కూడా ఒకసారి ఆలోచన చేయండి. ఈ ప్రాంతానికి గత 20 సంవత్సరాల నుంచి ఏ ఎమ్మెల్యే గాని, మేయర్ గాని, కమిషనర్ గారు గాని ఎప్పుడన్నా వచ్చిన సందర్భం ఉన్నదా? మీతో మాట్లాడిన సందర్భం ఉన్నదా? ఒకసారి మీరే ఆలోచన చేయవలసిందిగా కోరుతా ఉన్నాం. ఎవరు వచ్చినా రాకున్నా, ఎవరు పట్టించుకున్నా పట్టించుకోకున్నా, ఎవరు అడిగినా అడగకున్నా ఈ ఎన్టీపీసీకి సంబంధించిన 6 డివిజన్లన్నిటిని కూడా బ్రహ్మాండంగా అభివృద్ధి చేయాలి. మీకు కావలసిన కనీస సౌకర్యాలు కల్పించాలి. రోడ్ల వ్యవస్థ పూర్తి చేయాలి. కరెంట్ పోల్స్ వేసి లైటింగ్ వ్యవస్థ పూర్తి చేయాలి. ఇక్కడ డ్రైనేజీ వ్యవస్థనంతా కూడా అద్భుతంగా చేయాలి అనే ఆలోచనతోటి ఎన్నికల సమయంలో గౌరవ ఎమ్మెల్యే గారు నిర్ణయం తీసుకొని ఎన్టీపీసీ అధికారులతోటి మాట్లాడి మాకు రావాల్సిన నిధులు, మా ప్రాంతాన్ని అభివృద్ధి చేయవలసిన నిధులు, మేము కోల్పోయిన నిధులు ఇక్కడనే వెచ్చించాలి. మా ప్రాంతానికి కాకుండా గత టిఆర్ఎస్ కు సంబంధించిన దొంగలు ఎవరైతే ఉన్నారో మన ఎన్టీపీసీ నిధులన్నీ కూడా సిద్దిపేటకు, సిరిసిల్లకు, గజ్వేల్కు, హుజరాబాద్ కు తీసుకుపోయి రామగుండాన్ని ఎండబెట్టిన సంగతి మీరందరూ కూడా ఒకసారి గుర్తు చేసుకోవాలి, గుర్తుంచుకోవాలని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాం. ప్రాంతంలో ఉన్న ఎమ్మెల్యేలు, అంతకుముందు గతంలో ఉన్న ఎమ్మెల్యేలు చేతగాక అధికారులతో మాట్లాడక, ముఖ్యమంత్రితో మాట్లాడక, జిల్లా ఇన్ఛార్జి మంత్రితో మాట్లాడక మనకు రావాల్సిన నిధులన్నీ కూడా వేరే ప్రాంతాలకు తరలించుకుపోతా ఉంటే ఒక్కడు కూడా చూసి మాట్లాడిన సందర్భం ఈ ప్రాంతంలో లేదనేది ఎన్టీపీసీకి సంబంధించిన ప్రతి అక్క, చెల్లి, అన్న, తమ్ముడు, ప్రతి యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్యుఐ కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు, ఇతర పార్టీలకు చెందిన కార్పొరేటర్లు కూడా ప్రతి ఒక్కరు కూడా ఆలోచించవలసిందిగా కోరుతా ఉన్నాం. ఈ రోజు గౌరవ ఎమ్మెల్యే గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మా ప్రాంతం అంతా నిర్వీర్యం అయిపోయింది. మాకు రావాల్సిన నిధులన్నీ ఇతర ప్రాంతాలకు తీసుకుపోతా ఉన్నారు. మా ప్రాంతాన్ని అభివృద్ధి చేయాల్సిన బాధ్యత ఇక్కడ ఎన్టీపీసీ అధికారులకు ఉన్నది. ఎన్టీపీసీ నుంచి 1 రూపాయి నిధులు విడుదల చేసినా కూడా ఈ ఎన్టీపీసీ రామగుండం, గోదావరి గని ప్రాంతాలకే ఖర్చు పెట్టాలని ఎన్టీపీసీలో యుద్ధం ప్రకటించి ఈ రోజు అధికారులు వస్తే కూడా మా నిధులు మాకు కేటాయించిన తర్వాత మాత్రమే మీరు మా ఆఫీస్ కు రావాలని మాట్లాడాలని చెప్పేసి ఒక్క అధికారితో కూడా మాట్లాడకుండా ఈడీని కూడా గెస్ట్ హౌస్ కు పిలిపించి రామగుండం అభివృద్ధి మా ధ్యేయం, రామగుండంలో ఖర్చు పెట్టవలసిన నిధులు ఇతర ప్రాంతాలకు తీసుకుపోతా ఉన్నారు. ఇది మీ బాబు జాగీరు కాదు. రామగుండం ఎన్టీపీసీ అనేది మా జాగీరు. మాకు రావాల్సిన నిధులన్నీ కూడా మా ప్రాంతంలో ఖర్చు పెట్టి మా ప్రజలందరినీ ఆదుకున్న తర్వాత మిగిలితే తప్ప ఇతర ప్రాంతాలకు తీసుకువెళ్ళొద్దని గర్జించి ఎన్టీపీసీ అధికారులతో మాట్లాడి మనకు రావాల్సిన నిధులను ఈ రోజు కోట్ల రూపాయలను ఈ ఎన్టీపీసీలో మొత్తం డివిజన్లన్నింటినీ కూడా బ్రహ్మాండంగా అభివృద్ధి చేయాలనే ఏకైక లక్ష్యంతో అధికారుల మీద యుద్ధం ప్రకటించి ఈ రోజు కోట్ల రూపాయలు ఎన్టీపీసీ డివిజన్లన్నింటికి కూడా తీసుకొచ్చిన ఘనత గౌరవ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారికి దక్కుతా ఉన్నదని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం. ఒక మాట అడుగుతా, గట్టిగా చెప్పండి. రామగుండం అభివృద్ధి జరుగుతుందా లేదా? మీరు కాదు, వాళ్ళు. జరుగుతుందా లేదా? అక్క చెల్లెలు చెప్పాలి, జరుగుతుందా లేదా? జరుగుతుంది అన్న వాళ్ళు ఎప్పుడు జరగలేదు, ఇప్పుడు జరుగుతుంది అన్న వాళ్ళు అందరూ చెప్పండి. పక్క మా పెద్దమ్మలు అంటున్నారు మాకు పెన్షన్ వస్తలేదు. అదే చెప్పేది ఆ పెద్దమ్మని చెప్తా ఉన్నా, నీకు పెన్షన్ వచ్చిందా, ఇందిరమ్మ ఇల్లు వచ్చిందా అని ఏ ఒక్కరు కూడా అడగలే.
బాబు అని ఒక నాయకుడు చెప్పినప్పుడు ఆ బాబు ఓడిపోయి ఉన్నాడు. కాంగ్రెస్ ప్రభుత్వం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిరు. ఆ రోజు బేస్మెంట్లు కట్టుకున్నారు, కొందరు కట్టుకోలేక వదిలేసారు. 10 సంవత్సరాలు మా సోదరుడు శ్రీనివాస్ ఎన్నాడు శ్రీనివాస్ గారు ఇక్కడ పాపం ఆయన కూడా ఆ పార్టీ ఉంటే ఏదో చేయొచ్చు అనుకున్నాడు. ఎక్కడ ఉన్నావా శ్రీనివాస్? రాష్ట్రాల్లో పనిచేస్తుండు. ఆగాలమ్మా, ఇంటే వినాలి, మనం మాట్లాడాలి. సంవత్సరాలు పోయింది. మామూలు వాడలు ఉన్న వాళ్ళందరూ కూడా తప్పు పట్టారని చెప్పి నేను ఒకే ఒక్క మాట చెప్పిన. మా పార్టీ వాళ్ళు ఎలా ఉన్నారు? ఆ రోజు కూడా వాడలలో తిరిగారు. ఆ రోజు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే ఇల్లు ఇచ్చే కార్యక్రమం చేసినాం, భూములు ఇచ్చినాం. ఇవాళ వాడ తిరుగుతూ పేదవాడిని గుర్తించి, ఇల్లు లేని వాడిని గుర్తించి అక్కడ ఇల్లు కట్టించే కార్యక్రమం చేస్తా ఉన్నాం. మొన్నటి వరకు ఇదివరకే బేస్మెంట్ కట్టుకున్న వాళ్ళు ఉంటే వాళ్ళకి ఇవ్వడానికి అర్హత లేకుండే. ఇప్పుడు ముఖ్యమంత్రి గారితో మాట్లాడి మామూలు బేస్మెంట్ 10,000 కూడా కట్టుకున్న వాళ్ళు అప్పుడుంటే 15,000 సుమారుగా 19,000 రూపాయలు ఖర్చు పెట్టినా సరే వారికి కూడా ఇందిరమ్మ ఇల్లు ఇస్తా ఉన్నాం, మీకు కూడా వస్తుందని చెప్పి నేను శాసనసభ్యుడి గారికి అలా ఇల్లు ఇస్తున్నా. ఆమెకు ఇల్లు శాంక్షన్ చేయండి కమిషనర్ గారు, మేయర్ గారు. ఆ పద్మమ్మకి ఏం చెప్తా ఉన్నా, సంబరమా? అదే ఆ అమ్మ అప్పటిస్తారు. ఆ అమ్మ ఏమంటుందంటే ఇందిరమ్మ ప్రభుత్వం ఉంటేనే న్యాయం జరుగుతుంది, ఇందిరమ్మ ప్రభుత్వం లేదు కాబట్టి డబ్బులు ఉన్నోళ్ళకే వచ్చింది, నాలాంటి పేదదానికి రాలేదని బాధగా చెప్తుంది. ఆమె ఆవేదనతో చెప్తా ఉంది. ఆ అమ్మకు మాట ఇస్తున్నా, అక్కడ నాయకులు ఎవరో ఇప్పుడే ఇక్కడే కమిషనర్ గారు ఉన్నారు, రేపు వాళ్ళ ఇంటికి ఎంక్వైరీకి వెళ్ళి ఆమెకు ఇందిరమ్మ ఇల్లు కేటాయించాల్సిందిగా కోరుతా ఉన్నా. వార్డ్ ఆఫీస్ ఎవరు ఉన్నారో వెళ్ళి ఆ అమ్మ డీటెయిల్స్ తీసుకొని చేయండి. ఇంకో 2 అమ్మలు అక్కడ పెద్దమ్మలు ఉన్నారు, ఆగండి, మాట్లాడగల విన్నా నేను. మాకు పెన్షన్ రాలేదంటా ఉంది. 10 ఏళ్లుగా అధికారంలో ఉన్న టిఆర్ఎస్ పార్టీ తెల్ల కార్డు ఎవరికైనా ఇచ్చిందా? శ్రీనివాస్ ఇచ్చిందా? పెన్షన్ ఎవరికైనా ఇచ్చిందా? ఇవ్వలే కదా. మేయర్ గారు అప్పుడు మీకు తెలుసుకున్నారా? డిప్యూటీ గారు ఇచ్చిరా? ఇయ్యలే, ఎవరికి ఇయ్యలే. కానీ నీ కొడుకు మాట ఇస్తున్నారు, తొందరలో నీకు ఇచ్చిన మాట నిలబెడతాం, నీకు పెన్షన్ ఇస్తాం. ప్రతి అక్క చెల్లకు 2,500 ఏదైతే ఇస్తామని చెప్తా ఉన్నామో అది కూడా ఖచ్చితంగా ఇస్తాం. ఓకేనా? ఒక్కసారి గట్టిగా చెప్పండి రేవంత్ రెడ్డి గారు. ఇకపోతే ఎన్టీపీసీలో మా మహాకాళి సాగు చెప్పిండు, ఆసిడ్ చెప్పిండు, మల్లేష్ చెప్పిండు, శ్రీనివాస్ చెప్పిండు, బాపు చెప్పిండు, రవి చెప్పిండు. విమానం దిగచ్చు, అంత పెద్ద రోడ్ అయింది. ఇందరమ్మా ఖాళీలో రోడ్ అయినాయి, గలీలాకైనాయి. అదేనమ్మా విధానం పూర్తిగా ఒక ఇల్లు కట్టాలంటే ఎంత సమయం పడుతుంది? మా కుదగొట్టి కట్టాలంటే చెప్పండి. మీరు ఇల్లున్నాయా, ఎంత అవుతుంది? సంవత్సరం అవుతుందా? చిన్నదైతే 6 నెలలు అవుతుందా? ఇవాళ నేను అయ్యి 2 సంవత్సరాలు అయింది. ఒక అన్నపూర్ణ కాలనీ లేదు. గోదావరి ఖనిలో సుమారుగా పల్లెటూళ్ళతో కలుపుకుంటే 100 పైన 120 డివిజన్లు ఉన్నాయి. 100 డివిజన్లలో వేల సంఖ్యలో కాలనీలు ఉన్నాయి. అన్ని కాలనీలలో కూడా మోరీలు లేవు, నీళ్లు లేవు, డ్రైన్లు లేవు, రోడ్లు లేవు. ఒక నిమిషం వినాలమ్మా, వినాలి ముందు. నువ్వు వినండి అమ్మా, విన్నాక మాట్లాడు.
లైట్లు లేవు, ఏ వసతులు లేవు, ఏ ఒక్కరికి ఉద్యోగాలు రాలే. ప్రతి ఒక్కరు ఎక్కడికి పోయినా 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది. ఎప్పుడో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మామూలు రోడ్డు కొన్ని ఆలయేసారు, అంతవరకే ఉంది. రామగుండ ఒక పెద్ద నగరం, మనం అందరం బతకడానికి వచ్చినాం. ఎన్టీపీసీలో ఉద్యోగాలు, బొగ్గుబాయిలో ఉద్యోగాలు, రామగుండం పౌరుల్లో ఉద్యోగాలు, అవన్నీ బంద్ చేసి ఆ ఉద్యోగాలు కూడా చేశారు. ఎన్టీపీసీ కూడా బంద్ అవుతుంటే ఇంకా 3 ఎన్టీపీసీ రావాలని కొట్లాడి ఇవాళ ఎన్టీపీసీ తెచ్చినాం. ఇంకా పెద్ద ఫ్రీ ఇప్పుడు ఎంత ఉన్నదో అంత పెద్ద ఎన్టీపీసీ ఇంకా వస్తా ఉంది. 50,000 కోట్లతో కొత్తగా నిర్మిస్తా ఉన్నాం. వాటిని అడగండి, ఇంకా మీ భవిష్యత్ పిల్లలకు మంచి భవిష్యత్తు ఇవ్వడానికి. ఆడ కనబడే కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ అరెస్టును నిరసిస్తూ రామగుండం ఎమ్మెల్యే కాష్టాకు తీవ్రంగా ఖండించారు. కాంగ్రెస్ పార్టీ కార్పొరేషన్ అధ్యక్షులు బొంతల రాజేష్ ఆధ్వర్యంలో స్థానిక మున్సిపల్ ఆఫీస్ టీ జంక్షన్ వద్ద రాజు రహదారిపై భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, రామగుండం నగర మేయర్, డిప్యూటీ మేయర్, కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, రాజ్ ఠాకూర్ గారి నాయకత్వం, రాజ్ ఠాకూర్ గారి నాయకత్వం. విద్యార్థులతో చెలగాటమా, విద్యార్థులతో చెలగాటమా, విద్యార్థులతో చెలగాటమా, విద్యార్థులతో చెలగాటమా. రాజ్ ఠాకూర్ గారి నాయకత్వం, శ్రీధరబాబు గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం. కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ. రాజ్ ఠాకూర్ గారి నాయకత్వం, రాజ్ ఠాకూర్ గారి నాయకత్వం.
పాలన గత 12 సంవత్సరాలుగా బ్రిటిషర్లను మరిపించే విధంగా మోడీ ప్రభుత్వం ఈరోజు అహంకారంతో ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేసే కార్యక్రమం చేస్తా ఉన్నారు. అనేక మార్లు కాంగ్రెస్ మా నాయకులు రాహుల్ గాంధీ గారు ప్రతి సమస్యను ఎప్పటికప్పుడు ప్రజా గొంతుకగా వినిపిస్తూ ఉంటే చులకనగా చూస్తూ అవహేళన చేస్తూ భారతదేశాన్ని కార్పొరేట్ వ్యవస్థలకు అమ్మడమే కాకుండా ఈరోజు భారతదేశంలో ఉన్న కోట్లాది మంది విద్యార్థులకు అన్యాయం చేసే విధంగా భారత భావి పౌరులు వారికి బంగారు బాట వేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి. ఇలా నిధులతో కానీ ఇంకో దాంతో కానీ ఎక్కడా ఇబ్బంది లేనటువంటి ఒక మన భారతదేశం ఇవాళ ఈ రాష్ట్ర భావి భారత పౌరులకి చీకటికి దోసేటువంటి ఒక దుర్మార్గమైన చర్యను ఇలా కేంద్ర ప్రభుత్వం మోడీ ప్రభుత్వం చేస్తూ ఉంది. దానికి నిరసనగా ఇవాళ అనేక వేలాది మంది యువకులు మాకు అన్యాయం జరిగింది, నీట్ సంబంధించినటువంటి దాంట్లో తప్పు జరిగింది, దానికి సంబంధించిన మంత్రి రాజీనామా చేయాలి, మోడీ జవాబు ఇవ్వాలంటే అనేక మార్లు రాహుల్ గాంధీ గారు చెప్పిన పెట్టినటువంటి చరిత్ర. పోరాటం చేసిన వాళ్ళను ఇవాళ పారామిలిటరీతో తనగదొక్కేటువంటి చర్యకు పాల్పడితే ఎప్పుడు కూడా వెనక్కి పోకుండా పోరాటం చేస్తూ ఉన్నారు. నిన్న విద్యార్థి తల్లిదండ్రులు వేలాదిగా వచ్చి పార్లమెంట్ను ముట్టడి చేసి మాకు న్యాయం చేయండి అంటే పారామిలిటరీ తోటి చితక బాది తలలు పగలగొట్టి ఆ విద్యార్థులను కోమలకు పోయేటట్టు చేసిన చరిత్ర ఇవాళ మోడీకే దక్కింది. బహిరంగంగా దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలి. ఇది ఎక్కడ అన్యాయమని రాహుల్ గాంధీ గారు ప్రధాని ఇంటి ముందుకెళ్ళి శాంతియుతంగా మా దేశ ప్రజల కొరకి దేశ యువతకి అండగా మేమున్నాం, జవాబు చెప్పండి, న్యాయం చేయండి అంటే వారి పైన కూడా నిన్న చూసినారు. ప్రియాంక గాంధీ గారిని, రాహుల్ గాంధీ గారిని, ప్రతిపక్ష నాయకుడిని అనేక దఫాలుగా భారతదేశాన్ని అలా అత్యున్నత స్థాయికి తీసుకొచ్చినటువంటి చరిత్ర కలిగిన గాంధీ కుటుంబంతో పాటు ఇలా ప్రతి ఒక్క కార్యకర్తను ప్రశ్నించిన గొంతును పోలీసులతో తన్ని కొట్టి అనగదొక్కే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇవాళ భారతదేశ వ్యాప్తంగా ప్రతి ఒక్క బాధ్యత కలిగిన ఇవాళ ప్రజలు బయటకు వచ్చి ఇవాళ ఈ నిరసన మోడీ ప్రభుత్వం గద్దె దిగాలి, మోడీ ఇక చాలు, ఈ సమయం అయిపోయింది, ఈ నిరంకుశ పాలనకి చరమగీతం పాడతామని ఉద్యమాలు జరుగుతూ ఉన్నాయి. ఇవాళ తెలంగాణ ప్రభుత్వం ప్రజల పక్షాన పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వం మోడీకి నిరసన చేసి కార్యక్రమం కళ్ళు తెరవండి. మీలాగా దౌర్జన్యం చేయాలన్నా, మీలాంటి వాళ్ళని ఎదుర్కోవాలంటే ఒక్క క్షణం పట్టదు, మీ అంతు చూడగలుగుతాం. కానీ గాంధీ పద్ధతిలో ప్రజలతో పోరాటం చేస్తాం, మిమ్మల్ని గద్దె తీస్తాం. ఎప్పటికైనా సిగ్గు మానం ఏమైనా విజ్ఞత ఉంటే మీకు సంబంధించిన మంత్రిని రాజీనామా చేపియండి. ఇవాళ యువకులకు ఉద్యోగాలు వచ్చేటువంటి కార్యక్రమాన్ని సక్రమంగా నిర్వహించండి అని చెప్తా ఉన్నాం. దానికి తోడు మీరు నిర్మించుకున్నటువంటి న్యాయ వ్యవస్థలో ఇవాళ యువతను కాక్రోచ్గా చూస్తూ ఉన్నారు. కాక్రోచ్ అంటే ఒక చీడ పురుగుగా వారిని నలిపేయాలంటున్నటువంటి వారి కూడా మరి ఇవాళ మేము ఆ కాక్రోచ్ అన్నటువంటి యువకులకి, కష్టాల్లో ఉన్నటువంటి దేశ జనాభాకి కాంగ్రెస్ పార్టీ రక్షణగా ఉంటుంది, పోరాటం చేస్తుంది, దేనికైనా సిద్ధం. మీరు దిగి రాకపోతే మిమ్మల్ని భూపాతాళానికి తొక్కడానికి రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో
ఈ దేశ భవిష్యత్తుకి, దేశ యువకులకి, విద్యార్థులకి అండగా ఉంటాం. ఖబర్దార్ మోడీ, ఇవాళ మీరు తగ్గి రాకపోతే ఇంకా తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. ప్రపంచంలోనే ప్రజాస్వామిక దేశమైనటువంటి మన భారతదేశంలో ఈ యొక్క భారతదేశ భవిష్యత్ అయినటువంటి విద్యార్థులు తమ హక్కుల కోసం, మరి ముఖ్యంగా ఇటీవల జరిగినటువంటి నీట్ పేపర్ లీకేజ్కి నిరసనగా తమ భావోద్వేగాలని వ్యక్తం చేస్తూ పార్లమెంట్ మార్చికి పిలిపివ్వడం జరిగింది. అందులో భాగంగా రాజ్యాంగం వాళ్ళకి ఇచ్చినటువంటి హక్కులను వాడుకుంటూ శాంతియుతంగా లక్షలాది మంది విద్యార్థులు, యువకులందరూ కూడా పార్లమెంటుని ముట్టడి చేసే ప్రయత్నంలో మోడీ మరియు వాళ్ళ యంత్రాంగం అంతా కూడా వాళ్ళ సమస్యల మీద పరిష్కారం కొరకు చిత్తశుద్ధి లేకుండా వాటి మీద పెట్టాల్సినటువంటి చర్చ, వాటి మీద పెట్టాల్సినటువంటి కాన్సన్ట్రేషన్ని విద్యార్థుల తలకాయలు వలగొట్టడం విషయంలో, విద్యార్థుల మీద టియర్ గ్యాస్ ప్రయోగం చేసే విషయంలో చేయడం నిజంగా ఇవాళ యావత్ మొత్తం భారతదేశం యొక్క విద్యార్థి వ్యవస్థ మీద జరిగినటువంటి దాడిగా భావిస్తున్నాం. వీరికి మద్దతుగా మా అగ్రనేత రాహుల్ గాంధీ గారు నీట్ పేపర్ లీకేజ్ని ముఖ్య అంశంగా పెట్టుకొని, ఆ తర్వాత బీజేపీ కేంద్ర ప్రభుత్వంలోకి అధికారంలోకి వచ్చిన తర్వాత సుమారు 89 సార్లు పేపర్ లీక్ అయిన దానికి నిరసనగా నిన్న మోడీ ఇంటిని ముట్టడిస్తే మా రాహుల్ గాంధీ గారు విద్యార్థుల కోసం రాజకీయాలకు అతీతంగా పోరాడుతున్నారని, విద్యార్థి లోకం రాహుల్ గాంధీ వెంట ఉందని ఒక కుట్రపూరితంగా రాహుల్ గాంధీ గారి మీద చేసినటువంటి దాడికి నిరసనగా, లక్షలాది మంది విద్యార్థుల మీద చేసినటువంటి దాడికి నిరసనగా ఈరోజు మా ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క ధర్నా మా యొక్క మెడికల్ స్టూడెంట్స్ మరియు ఇతర స్టూడెంట్స్ అందరితో నిర్వహించడం జరిగింది. మరి ఇదే మొండి వైఖరితో పోతే బీజేపీ గద్ద దింపే బాధ్యత విద్యార్థులు తీసుకుంటారని ఈ సందర్భంగా తెలియజేస్తూ వెంటనే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి, ఈ యొక్క దేశం విద్యా వ్యవస్థలో రక్షణలో తీసుకురావాలని రాజ్ ఠాకూర్ గారి నాయకత్వంలో మేమందరం కూడా రాహుల్ గాంధీని ప్రధాని చేస్తామని సందర్భంగా తెలియజేస్తూ మోడీని హెచ్చరిస్తున్నాం. జై కాంగ్రెస్. ఇంతటితో వార్తలు సమాప్తం. నమస్కారం.